ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. అన్నిటి మారని చెందిన మా తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా తండ్రి మీకు వందనములు. ఎన్నిక లేని నిష్ప్రయోజనమైన మాటలు మీరు చూపుతున్న మహాకనికిరాన్ని బట్టి, దయా వాత్సల్యత అంతటిని బట్టి మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఎందరో ఈ దినాన్ని చూడలేకపోయినారు, ఎందరికో ఇలాంటి భాగ్యం లేకపోయింది. భూమి మీద తీసివేయబడి త్రోసివేయబడిన మమ్మల్ని, ఏ మంచి యోగ్యత అర్హత లేని మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని సజీవ లెక్కలో ఉంచి దినదినము క్షణక్షణము కాచి కాపాడుతూ మమ్మల్ని ఇంతవరకు నడిపిస్తూ వచ్చిన మీ ప్రేమంతటిని బట్టి మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఈ దినం ప్రభా సిస్టర్స్ మీటింగ్గా మీ సన్నిధిలో చేరి రావడానికి మీరు ఇచ్చిన కృపంతటిని బట్టి మీకు వందనములు. నేను ఈ కూడిక ఆరంభం నుంచి చివరి వరకు మీరే నాయకత్వం వహించి జరిగించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాను. పాటలు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ముఖ్యంగా ప్రభా మీ దాసరాలు ఆయన తన జీవిత సాక్ష్యము పంచుకొని ఉంటుండగా ప్రభా నాయన సాక్ష్యం ద్వారా ప్రభా మాతో మాట్లాడండి. ప్రభా అనేకులకు ఆత్మీయమైన మేలు క్షేమం కలుగులాగున నాయన రక్షణ లేని వారు ప్రభా ఈ సాక్ష్యం ద్వారా ప్రభా రక్షణ అనుభవంలోనికి వచ్చేలాగున ప్రభా మీ కృప దయచేయండి, మీ కృప చూపించండి. అనేక మంది హృదయాలు తాకగలుగులాగున మీ కృప అనుగ్రహించండి. నిరాశ నిస్పృహలో కృంగుదలలో ధైర్యం చేయడి ఆదరణ లేకున్న వారు ప్రభా ధైర్యపరచబడలాగున వారికి ఉండిన పరిస్థితుల నుంచి లేవనెత్తబడలాగున మీ కృప దయచేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాను. సమస్య మేలుకరంగా మీరు జరిగించండి. మీ ఆత్మని ఇక్కడ కుమ్మరించండి. మీ ఆత్మ నడిపింపును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మ సంచారం ఇక్కడ ఉంచండి. కనబడని చీకటి శక్తులను మరి యేసుక్రీస్తు నామంలో బంధిస్తూ ఉన్నాం. మీరు కూడా బంధించండి. శత్రువుకి లేశమైన స్థలం లేకుండా చేయండి. ప్రభా మీరు కృప చూపించండి. ముఖ్యంగా ప్రభా ఈ పరిస్థితులన్నీ మీరు ఎదుగుదురు, మీరు కనికరించి కృప చూపించి ప్రభా ఈ పరిస్థితుల నుంచి ప్రభా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. నెమ్మది సమాధానాన్ని దయచేయండి తండ్రి, మీ కృప చూపించండి. అంతేకాకుండా ప్రభా నైనా ఈ భయంకరమైన ఈ పరిస్థితుల్లో నుంచైనా ప్రభా ఈ బిడ్డలు మారు మనసు పొందులాగున మీ వైపు మళ్ళుకొనలాగున మీరు నిజమైన దేవుడు అని గ్రహించలాగున వారి మనోనేత్రాలు మీరు తెరవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభా మీ కృప చూపించండి, సహాయం చేయండి. మీ చిత్తానుసారంగా ఈ కూడికి ఆరంభం నుంచి మీరు నడిపించి మహిమ పొందమని ప్రార్థిస్తూ పాటల్లో కూడా మీరు సహాయం చేయండి. మా గొంతులు స్వరాలు మీరు ముట్టండి, సహాయం చేసి మహిమ పొందమని ప్రార్థిస్తూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి పాటల పుస్తకంలో నుంచి ఒక పాట పాడుకున్నాం. పైన టేబుల్ మీద కనపడట్లా. పాట సంఖ్య 155. పాట సంఖ్య 155. మనమందరం కలిసి పాడుతున్నాం. పాట సంఖ్య 155. యేసు నన్ను ప్రేమించితివి, ఆశ్రయము లేనప్పుడు నీ శరణు వేడగానే నా పాప భారము తొలగే. యేసు నన్ను ప్రేమించితివి, నే దూరమైతి నీకు, నశించితి లోకమునా. నే దూరమైతి నీకు, నశించితి లోకమునా. నేను గ్రహించలేదు నీ హృదయ ప్రేమను. యేసు నన్ను ప్రేమించితివి, ఆశ్రయము లేనప్పుడు
దయచేసి మరొక పాట పాడుతున్నాను. పాటల పుస్తకం నుంచి 596 పాట సంఖ్య 596. ఇది పాట మొత్తం పాడతాము, వచనం మార్చి వచనం పాడతాము, వచనం మార్చి వచనం పాడతాము. 596.
రాజ్యము కోరితిమి స్వంత నీతి తోడానే దేవుని రాజ్యము కోరితిమి అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను పరిశుద్ధులారా పాడెదము తన రక్షధారాలలో మన పాపములను కడిగి తన రక్తధారాలలో మన పాపములను కడిగి మన కన్నులను తెరచి మనలా నింపెను జ్ఞానముతో మన కన్నులను తెరచి మనలా నింపెను జ్ఞానముతో అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను పరిశుద్ధులారా పాడెదము పాపులమైన మన మీద తన ఆశ్చర్య ఘన ప్రేమ పాపులమైన మన మీద తన ఆశ్చర్య ఘన ప్రేమ కుమ్మరించెను మన ప్రభువు కృతజ్ఞత చెల్లింతుము కుమ్మరించెను మన ప్రభువు కృతజ్ఞత చెల్లింతుము అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను పరిశుద్ధులారా పాడెదము మన రక్షకుని స్తుతించెదము మనలను చేసెను ధన్యులుగా మన రక్షకుని స్తుతించెదము మనలను చేసెను ధన్యులుగా మన దేవుని కర్పించెదము జీవాత్మ శరీరములను మన దేవుని కర్పించెదము జీవాత్మ శరీరములను అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను పరిశుద్ధులారా
అందరికీ ప్రేజ్లా అప్పటికట్లా షాలెం అందరి విశ్వాసులందరికీ లైవ్లో ఆన్లైన్లో చూస్తున్న ప్రియులైన వాళ్ళందరికీ యేసుక్రీస్తు ప్రభునామమున అందరికీ వందనాలు చెల్లించున్నాను. నా సాక్ష్యం పంచుకునే ముందు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక లేఖనం చూసుకునే ముందు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి ఉదయకాల సమయనందు స్తుతి స్తోత్రాలయ్యా. గొప్ప దేవుడు, శక్తిమంతుడు, సర్వాధికారివి, అసాధ్యమైన సాధ్యం చేసే దేవుడు, పాపినైన నన్ను మీరు ప్రేమించి అనాది సంకల్పంలో జగత్పునాది వేయబడక మునిపే, తల్లి గర్భంలో రూపించబడక మునిపే నన్ను ఆయన మీరు ఏర్పాటు చేసుకొని మీ సొత్తుగా నిర్ణయించుకొని ప్రభా, మీ సొంత సమయంలో నన్ను దర్శించుకొని ప్రభా, నన్ను రక్షించుకొని మీ ప్రేమంతటిని బట్టి మేము స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. ఇది నాన్న ఈ రీతిగానైనా మీ సన్నిధిలో నిలబడి ప్రభా, మీరు చేసిన మీరు ఉపకారములన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. మీరు నా జీవితంలో చేసిన ప్రతి కార్యమును బట్టి ప్రభా మిమ్మల్ని కొనియాడి మహిమపరుస్తున్నామయ్యా. మా చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో సంఘంగా సమాజంగా కూడి మిమ్మల్ని నాయన స్తుతించలేక కనపరచలేక నాయన ఈ రీతిగా లైవ్ ద్వారా ప్రభా, ఆన్లైన్లో ప్రభా ఈ రీతిగా నాయన కూడుకొని నీ బిడ్డలంగా ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి మహిమపరచడానికి నాయన వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘంగా మా ఆయన మీరు చేసిన ప్రతి మేలు ప్రభా పంచుకోవటానికి మీరు నాయన మాకు తెరిచిన ప్రతి ద్వారాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం ప్రభా. ఈ యొక్క సమయనందు ప్రభా స్త్రీల కూడికలో ప్రభా నీ బిడ్డలంగా చేర్చుంటుండగా ప్రభా మీ కృపలో ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఇంకెవరు లక్ష్యంగా ఉన్నారు ప్రతి బిడ్డను ప్రభా మీ సన్నిధికి సమకూర్చండి. నా జీవితంలో మీరు చేసిన నాయన ప్రతి కార్యము ద్వారా తండ్రి నీ వాక్య లేఖనం ద్వారా నాయన ఈ ఏర్పాటులోని బిడ్డను రక్షించండి. రక్షణ పొందిన వారిని ప్రభా ఆత్మీయంగా బలపరుచుకుంటారండి. మీ పని కొరకు నాయన మీరు ఆపడి కొరకు నాయన సిద్ధపరచుకుంటున్నామని ప్రార్థిస్తున్నాం. కానీ సమయానంతటి నాయన దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచిన ప్రభా, మా సమయాన్ని ప్రభా నాయన ఆరంభం నుంచి అంతవరకు నేను మీ హస్తాల్లో పెడుచున్నాం ప్రభా. కేవలం మీ నామానికి మహిమకరంగా నాయన మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోండి ప్రభా. నేను తలుపురాలను బలహీనాలను సమస్తం ఎరుగున్న దేవుడు 1 కొరింథీ 1 అధ్యాయం 28 వచనాల్లో ప్రభా నా స్థితిని నాకు గుర్తు చేసిన దేవుడు ప్రభా. కేవలం నాయన మీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపి ప్రభా, మీ ఆత్మతో నన్ను నింపి ప్రభా, నా నోట మీ మాట నుంచి ప్రభా కేవలం మీ నామాన్ని మహిమకరమైన ప్రభా వాక్కును అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావాలు మీ నామను ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామను స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. కీర్తన 115 అధ్యాయంలో 4, 5, 6, 7 వచనాల వరకు చూస్తున్నాము. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలకు, కన్ను నుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కు నుండి వాసన చూడవు, చేతి నుండి ముట్టుకొనవు, పాదం నుండి నడవవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఈ వాక్యము 115 కీర్తన. ఈ వాక్యం ఏంటంటే, దేవుణ్ణి ఎరగకముందు, రక్షణ నా జీవితంలో లేకముందు నేను కూడా జరిగించిన క్రియలు అన్నమాట ఇవన్నీ. విగ్రహాలకు మొక్కటము, ఈ రకంగా మన చేతులతో చేసుకున్న విగ్రహాలు ఏంటంటే నోరుని మాట్లాడలేవు, కన్ను నుండి చూడలేవు, చెవుల నుండి వినలేవు, ముక్కు నుండి వాసన చూడలేవు, చేతుల నుండి ముట్టలేవు, పాదం నుండి నడవలేవు. ఇవన్నీ అందరికి తెలుసు. కానీ అది కొంతమంది ఏంటంటే ధైర్యంగా బయటకు ఒప్పుకోలేకపోతున్నారు. కొంతమంది ఏంటంటే రహస్యంగానే దేవుడి యొక్క గొప్పతనాన్ని తెలిసి కూడా బయటకు కాలేని స్థితిలో ఉన్నారనమాట. నా స్థితి కూడా ఒకప్పుడు దేవుడిని ఎరగముందు ఏంటంటే ఇలాంటి విగ్రహాలకి, చెట్లకి, పుట్లకి, ఎన్నో వాటికి పూజించిన పరిస్థితి అన్నమాట. ముందు నా జీవితం ఏంటంటే దేవుణ్ణి ఎరగపూర్వం ఏంటంటే 2010 వరకు యేసుక్రీస్తు ప్రభు గురించి నాకు తెలియదు. 2009లో దేవుడి యొక్క సువార్త నాకు అందించబడింది. అన్నమాట. 2009 వరకు దేవుడి యొక్క కార్యాలు కానీ, దేవుడి యొక్క మహిమను కానీ, ఆయన ఎవరనేది కానీ నాకు తెలియదు. నా పేరు సుజాత అన్నమాట. మాది అప్పకెట్ల గ్రామం. సుజాత. నేను అమ్మా నాన్నకి ప్రథమ సంతానం అనమాట. నేను చెల్లి ఇద్దరమే అనమాట. అమ్మా నాన్నకి పెళ్ళైన చాలా సంవత్సరాల వరకు పిల్లలు లేరు. మొదటగా నేనే, 2 ఆడపిల్లల్ని, నాకు చెల్లి అనమాట.
కానీ చిన్న వయసులో ఏంటంటే వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు అమ్మా నాన్న. చిన్న వయసులో నడవ ముందు పాకేటప్పుడు, చిన్నపిల్లగా ఉన్నప్పుడు పాకేటప్పుడు వాళ్ళు ఏదో పనులు చేసుకుంటూ పొలంలో ఒక దగ్గర పడుకోబెట్టారు. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. చిన్న వయసులోనే నేను ఏంటంటే ఆ పాకుంటూ అక్కడ నీటి బాయిలాగా ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి బావిలో పడిపోయాను అనమాట. వాళ్ళకి ఏంటంటే పెళ్ళి చాలా సంవత్సరాలు లేక పుట్టాను కాబట్టి చాలా ప్రేమగా చూసుకునే వాళ్ళు, అక్కడ పనిచేసే వాళ్ళు కూడా చాలా ఎన్నో సంవత్సరాలకి వీళ్ళకి పిల్లలు పుట్టారన్నట్లు చాలా ఇష్టంగా చూసుకునేవాళ్ళు అనమాట. అట్లా పాకుతూ నేను ఆ నీళ్ళ బావిలో పడినప్పుడు చాలాసేపు వరకు వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు. తర్వాత పిల్లేది ఆడుకుంటున్నట్టు కనపట్లేదు, ఎటు వెళ్ళిందని చూస్తే అప్పుడు నీళ్ళల్లో పైన తేలాడుతూ ఉన్నానమాట. తేలాడుతుంటే ఇంకేముంది, అయిపోయింది, చనిపోయింది, చాలాసేపు అయిన పడిపోయి పక్కగోడు ఉబ్బిపోయింది, నీళ్ళంతా అయిపోయింది అన్నట్లు. ఇంకప్పుడు నా జీవితం ఏంటంటే అప్పుడే ఇంకా క్లోజ్ అయిపోయి మరణంలోకి, వాక్యంలో ఉంటుంది కదా, మరణపు అంచుల వరకు అంతవరకునైనా నా సమాధి వరకు నా ప్రాణం వెళ్ళినప్పటికీ దేవుడి ఏర్పాట్లు ఉన్నాను కాబట్టి ఈ దినం వరకు, ఈ క్షణం వరకు ఇన్ని పరిశోధనలో దేవుడిని రక్షించడానికి, దేవుని గుర్తెరగటానికి ఆయన సంకల్పంలో నేను ఉన్నాను కాబట్టి ఆ పడిన స్థితి, ఇంకా ప్రాణ కొన ఊపిరితో ఉన్న స్థితిలో చూసేటట్లు వాళ్ళకి దేవుడు ప్రేరేపించి వాళ్ళు బయటకు తీసి నీళ్ళంతా ఒత్తి ఇంకా అయిపోయింది, పాతి పెడదాము, ఇంకా ఊపిరి రావట్లేదు, పిల్లల్లో కదిలికి ఏం లేదు అన్న స్థితికి వచ్చి ఇంకా వాళ్ళు గుంటలో ఇది చేయాలన్న స్టాండర్డ్కి వచ్చేసారు అనమాట. ఇంకా ఒకటే ఏడుపు, పుట్టక ఆడపిల్ల పుట్టింది, చాలా ప్రేమగా చూసుకుంటున్నాం. ఈ పిల్లకి ఎట్లా అయిపోయింది, ఎంత జాగ్రత్తగా చూసుకున్న పని వాళ్ళు చూసుకునేవాళ్ళు, అమ్మ నాన్న వాళ్ళు కూడా అంత ఇదిగా చూసుకునేవాళ్ళు. కానీ అలాంటి చిన్న వయసులో ఇంకా నడక కూడా రాని స్థితిలోనే ఆ మరణపు అంచుల వరకు వెళ్ళినాక ఇది నాకు చిన్నప్పుడు తెలియదు కాబట్టి తర్వాత చెప్పినప్పుడు ఇప్పుడు దేవుడి వాక్యం అంత తెలిసినాక అనుకునేదాన్ని. ఆ దినాన్ని ఆ క్షణాన్ని పోవాల్సిన ఈ ప్రాణాన్ని, జీవాన్ని దేవా ఎందు నిమిత్తం ఇంకా ఉంచామని ఒక్కోసారి ఇప్పుడు అనుకుంటే ఆయన రక్షకుడిగా అంగీకరించడానికి, ఆయన కోసం పనిచేయాలి, ఆయన ఏర్పాట్లు ఉన్నాను కాబట్టి ఈ దినం వరకు కూడా ఆయన ఈ రీతికి నడిపించుకుంటూ వచ్చాను. తర్వాత ఆలోచించుకునేది అనమాట. అప్పుడంటే తెలియదు కాబట్టి తర్వాత చెప్తారు కాబట్టి. అలాంటి నన్ను క్రమక్రమేణా విగ్రహారాధనతోనూ ఉన్నాము. హిందూ సాంప్రదాయాలు కులంగా చెప్పుకోవాలంటే గొప్ప కులంలో జన్మించాము. కులాలు ఏంటంటే దేవుడికి కులాలు మతాలు ఇవన్నీ కాదు. కానీ ఏంటంటే మనము సాక్షి వినేటప్పుడు కానీ, ఒక వాక్యం వినేటప్పుడు కానీ వినేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళు ఉంటారు, రక్షణ పొందిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా గ్రహించుకోవడం కోసం చెప్తున్నాను అనమాట. మేము చౌదరీస్ కమ్మ కులం అనమాట. ఒకప్పుడు ఏంటంటే ఆ కులాన్ని బట్టి అతిశయించిన వాళ్ళం. ఆ కులాన్ని బట్టి కానీ ఈ లోకంలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఉన్న ధనాన్ని బట్టి, హోదాలను బట్టి, ఉద్యోగాలను బట్టి అలా అతిశయించే వాళ్ళం ఉంటాం కాబట్టి అది మనం గ్రహించుకోవాలన్నమాట. వినేవాళ్ళలో కూడా ఏంటంటే రక్షణ లేని వాళ్ళు, నా కులం పెద్దది, నాకున్న ఆస్తి చాలు, నా ఉద్యోగం చాలు, చదువు చాలు, దేవుడు అక్కర్లేదని చాలామంది ఎన్నోసార్లు సువార్తలకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు లోబడిన వాళ్ళగా ఉంటారు. అలాంటి దాన్ని బట్టి నేను చెప్పాల్సి వస్తుంది అనమాట. అలా చౌదరీస్ కుటుంబం కమ్మ కులంలో జన్మించాను. భయంకరమైన విగ్రహారాధన, అమ్మ తర్వాత నేను, చెల్లి తక్కువే కానీ చాలా పూజలు అనమాట. ఇప్పుడు 115వ కీర్తనలో ఈ 4 నుంచి 8 వచనాల వరకు మనం చదివిన వచనాలన్నీ నా జీవితంలో చిన్ననాటి నుంచి. ఎందుకంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు, అది చూసి పిల్లలు ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళని చూసి ఎలా పూజలు చేయాలి, వేటికి చేయాలి, చెట్లకి ఏ చెట్లు చేయాలి, ఏ విగ్రహాలు చేయాలి, మట్టి వాటికి, రాళ్ళకి, వెండి వాటికి ఇట్లా చేసి భయంకరమైన విగ్రహ ఆరాధనలు అట్లా జీవిస్తూ చిన్ననాటి నుంచి ఉన్నాయి. లోక సంబంధంగా లేదా ఆర్థిక పరిస్థితిగా ఎన్నో కష్టాలు శ్రమలు ఉన్నాయి. అలా జరుపుకుంటూ వచ్చింది. 10th క్లాస్ వరకు చదువుకున్నాను. 10th అయిపోగానే మ్యారేజ్ అయిందనమాట. మ్యారేజ్ అయిన తర్వాత కూడా అప్పటి వరకు కూడా దేవుడి గురించి ఎవరు చెప్పలేదు, ఎప్పుడు వినలేదు. కానీ మేము చిన్నప్పుడు ఏంటంటే ఎప్పటికప్పుడులో అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ప్రకాష్ పంపులు ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు అప్పటికెట్లా బట్టిపూడి చుట్టుపక్కల గ్రామాలకి సువార్తకి వెళ్తూ ఉండేవాళ్ళు. పిల్లలందరినీ తీసుకొని వాకింగ్ చెప్తూ వెళ్తూ ఉంటే వాళ్ళని చూసి చాలా మంచిగా అనిపించేది అనమాట. కానీ అనుకునే వాళ్ళం ఈ దేవుడు మాకు కాదు కదా, మాకు చాలా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి పూజించుకోవడానికి అని చెప్పేసి అనుకునే వాళ్ళం. కానీ చిన్నప్పుడు జరిగిన ఏవి కూడా నాకు అసలు గుర్తు లేవు. కానీ ఒక్క విషయం బాగా గుర్తు, అంకులు ఆంటీ వాళ్ళు పిల్లలు ఆ సైకిల్ వెనకాల వెళ్తా వాళ్ళు ఊరూరు తిరుగుతూ యేసు ప్రభు గురించి చెప్తా ఉన్నది. ఆ ఒక్క విషయమే గుర్తు అనమాట. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు దేవుడిని తెలుసుకున్నాక అప్పుడు ఆ ఒక్క సంఘటన నాకు దేవుడు గుర్తు చేశాడు అనమాట. అట్లా సువార్త అంటే తెలుసు, మామూలు మైక్లో వాక్యం వింటూ ఉంటాము, యేసు ప్రభు అంటే తెలుసు. కానీ
ఆయన ద్వారానే రక్షణని కానీ పరలోక రాజ్యం పాపాల క్షమాపణ అని అప్పుడు ఎవరు చెప్పింది లేదు. ఎందుకంటే భయపడేవాళ్ళు, వీళ్ళు పెద్ద కులం వాళ్ళు, వీళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే కూడా వీళ్ళు వింటారా వ్యతిరేకిస్తారా అన్నట్లు ఎవరు చెప్పలేదేమో. కానీ నాకు 10th క్లాస్ వరకు ఎవరు చెప్పింది లేదు. తర్వాత మ్యారేజ్ అయిపోయింది. 10th అయిపోగానే ఒక పాప బాబు ఇద్దరు. ఈ లోక సంబంధంగా ఏంటంటే బ్రతకాలి, పిల్లలు పెంచుకోవాలి కాబట్టి ఏ పనులు చేసుకుంటే అట్లా ఇట్లా ఉన్నాం. కానీ 2000లో మా ఇంట్లో ఏంటంటే అత్తయ్య రక్షించబడింది. 2000లో అత్తయ్య రక్షించబడ్డాక చెప్తా ఉండేది పూర్వం వరకు 2009 వరకు 2000లో షాపు పెట్టుకున్నామంటే 9 వరకు దేవుడి గురించి తెలియదు కదా. అత్తయ్య వచ్చినప్పుడు సాక్ష్యాలు చెప్తా ఉండేది, వాక్యం చెప్తా ఉండేది, దర్శనాలు ఎలా వచ్చినాయి, అవి ఎలా నెరవేర్చబడి ఇవన్నీ చెప్తా ఉండేది. కానీ మామూలుగా విని ఊరుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఎక్కువ రోజులు ఉండటానికి వచ్చినప్పుడు సండే వచ్చినప్పుడు తను మందిరాన్ని తీసుకెళ్ళాలి కాబట్టి సండే బ్రదర్ని షాప్లో ఉంచేసి నేను అత్తయ్యకి తోడుగా వెళ్ళేదాన్ని. వెళ్ళినప్పుడు ఏంటంటే వాక్యం చెప్తా ఉండేవాళ్ళు, నా పాటు నేను చేయలో కూర్చొని నిద్రపోతూ ఉండేదాన్ని. అత్తయ్య కోసం, అత్తయ్య తృప్తి కోసం అన్నట్టు తోడుగా వెళ్ళేవాళ్ళం అన్నమాట. అట్లా ఒక వారం 2 వారాలు వచ్చినప్పుడు వెళ్తూ ఉంటాము. కొంచెం బైబిల్ చదవటము, బైబిల్లోంచి వాక్యము, జరిగినవి దేవుడు చేసిన కార్యాలు అత్తయ్య చెప్తూ ఉండటము. మాకు బయట ఇప్పుడు మేము సువార్తకి వెళ్ళి ఎంతోమంది చెప్పాం, కానీ మాకు అట్లా పర్సనల్గా వచ్చి సువార్త చెప్పింది ఎవరు లేదు. అత్తయ్యని రక్షించుకొని ఏర్పాట్లు దేవుడు అత్తయ్య ద్వారా మాకు సువార్త అందించబడింది. ఇంకా అత్తయ్య చెప్పిన దాన్ని బట్టి మేము గ్రహించుకుంటూ ఉన్నాం. బైబిల్ వాక్యం ఏముంది, ఇది ఎంతవరకు కరెక్ట్, ఏది కరెక్ట్ కాదని మనం చదువుకున్నప్పుడు దేవుడు గ్రహం తీసుకొస్తాడు. కాబట్టి అట్లా మెల్లిమెల్లిగా ఏంటంటే అత్తయ్య ద్వారా చర్చికి వెళ్ళటము, వినటము, వేరే వాళ్ళు చెప్పి వినటము, కరెక్టా కాదని మనం బైబిల్ చదువుకోవటం, వాక్యం చూసుకోవటం, ఇవంతా 2009 వరకు అత్తయ్య రక్షించిన కానీ 2009 వరకు ప్రాసెస్ జరుగుతూ ఉంది. తర్వాత మా రెండో వాళ్ళ కుటుంబం రక్షించబడింది. వాళ్ళు చెప్పేవాళ్ళు దేవుడి గురించి, దేవుడి యొక్క గొప్పతనము, రక్షణ అంటే ఏంటిది, పరలోక రాజ్యం అంటే ఏంటిది, ఇవన్నీ కూడా అంతకు తెలియదు కదా. నరకం ఉంటుంది, స్వర్గం ఉంటుందని చిన్నప్పుడు అంతా తెలుసు. మంచి కార్యాలు చేస్తే స్వర్గం వెళ్తాము, మనం తప్పులు పాపాలు చేస్తే ఎవరైనా బాధ పెడితే నరకం అని అంతవరకే తెలుసు. కానీ ఇది పరలోకం అంటే వేరు, నరకం అంటే వేరు, దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఉంటేనే పరలోకం వెళ్తామన్నట్టు ఈ వాక్యాలన్నీ తెలిసేవి కాదు. కానీ దేవుడు తన ఏర్పాటును బట్టి ఏంటంటే ఒక కుటుంబాన్ని రక్షించుకొని, తర్వాత వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పిల్లలందరినీ రక్షించుకొని, వాళ్ళు వీళ్ళు మమ్మల్ని వాక్యం ద్వారా బలపరుస్తూ దేవుడి గురించి ఎక్కువ చెప్తా, ఇంకా వాళ్ళు చెప్పినవన్నిటికంటే కూడా ఇది కరెక్టా కాదని మేము వాక్యం చదువుకుంటా సండే వెళ్ళినప్పుడు సేవకులు చెప్పే వాక్యం ద్వారా అట్లా అదంతా జరగడానికి 2009 వరకు ఇట్లా జరుగుతూ వచ్చింది. 2009లో హెబ్రోన్లో, గోల్కొండ చౌరస్తా హెబ్రోన్లోనే దేవుడు మాట్లాడి, ఈ పాపాలను ఒప్పుకుంటున్నావా, విశ్వసిస్తావా, ఇలా చేర్చుకుంటావా యేసు ప్రభును, ఎవరు అంగీకరిస్తారు ఈ రోజని చేతులు ఎట్టమంటే ఇంకా ఆటోమేటిక్గా దేవుడు అసలు ఆత్మ అభిషేకించమన్నట్లే చెయ్యి అసలు ఎలా వేసుకుని భయపడతాం. ఎత్తితే ఏమంటారు, చూసే వాళ్ళు ఏమనుకుంటారు అన్నట్టు. హెబ్రోన్ గోల్కొండ చౌరస్తా పెద్ద మంది, ఎంతో 1000 మంది ఉంటారు. అలాంటిది ఆ 1000 మందిలో చెయ్యి ఎత్తితే చూస్తే ఎవరు ఎలా అనుకుంటారో అనుకుంటూ మనసులో అనుకుంటున్నా, కానీ చెయ్యి కింద ఉంచనీయకుండా దేవుడు ఎత్తిపించాడనమాట, ఆయన పట్టుకొని ఎత్తినట్లు. అట్లా ఆ రోజు 2009 ఎండింగ్ మంత్స్లో దేవుని సొంత రక్షకులుగా అంగీకరించాను. 2010 సెప్టెంబర్ 27కి బాప్తిజం తీసుకున్నాను అనమాట. అట్లా దేవుళ్ళో వాక్యంలో బలపరుస్తూ ఆ దేవుడు బిడ్డలు, సేవకులు, అత్తయ్య వాళ్ళు, బావ వాళ్ళు, ఇంకా అక్క వాళ్ళు అందరూ అలా మమ్మల్ని బలపరుస్తూ వచ్చిన వాళ్ళు కాబట్టి వాక్యం స్థిరంగా ఉండగలిగాం అనమాట. లేదంటే రక్షించబడినాక, బాప్తిజం తీసుకున్నాక శ్రమలు వస్తాయి, మీకు శోధనలు వస్తాయి, మరి వాటన్నిటిని తట్టుకోగలుగుతారా అని విశ్వాసులు కానీ తెలిసిన వాళ్ళు కానీ అట్లా చెప్తూ ఉండేవాళ్ళు. అంటే మేమనుకున్నాము, దేవుడు నమ్ముకుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, జరగని కార్యాలు చేస్తాడు కదా, కష్టాలు ఉంటే కష్టాలు పోతాయి, శ్రమలు ఉంటే అవి తీర్చబడతాయి, ఇట్లా అనుకునేవాళ్ళం అనమాట. లోక సంబంధంగా అయితే అంతే కదా, విగ్రహాలకు వెళ్ళి ఆ గుడికి వెళ్ళి ఈ గుడికి వెళ్ళి
మనకు నచ్చినట్లు ఏదైతే మొక్కుకొని వస్తామో ఆ మొక్కుబడి తీస్తే ఏం జరుగుతుంది, అనుకున్నామని జరుగుతుంది. పంటలు బాగా పడుతాయి, ఆశీర్వదించబడతాము, పిల్లలు లేకపోతే పిల్లలు కలగటము, ఇలాగా ఉద్యోగం లేకపోతే ఉద్యోగం రావటం, ఇలాగ జరుగుతాయి కదా లోకంలో. అట్లాగే వీటన్నిటికంటే గొప్ప దేవుడు కదా యేసుక్రీస్తు ప్రభువారు. మనం ఆయన రక్షకులుగా అంగీకరించుకొని ఆయన బిడ్డలుగా చేయబడితే ఇంక మనకి ఉన్న కష్టాలన్నీ, శ్రమలన్నీ ఇంక ఏ ఇడికి ఇబ్బంది ఉండదని అట్లా మేము మనసులో అనుకున్నాం అనమాట. కానీ అందరూ అన్నారు శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇంకేమొస్తాయంటే అంటే అర్థం కాలేదు. అంటే ఏముంటుంది, అంతగానం బాధపడేంతగా దేవుడు ఆయన బిడ్డలు విడిచిపెట్టాడు కదా అన్నట్లు ఊరుకొని 2010లో బ్రదరు మేమిద్దరం కలిసి బాప్తిజం తీసుకున్నాం. సెప్టెంబర్ 27కి బాప్తిజం తీసుకోకముందు 2000 నుంచి 2009 వరకు బిజినెస్లో ఎంతో సంపాదించాము, ఎంతో కూర్చుకున్నాము, రేమొగలు కష్టపడ్డాము, పిల్లలు పట్టించుకునేది లేదు, సరిగా టయానికి తినేది లేదు, ఎంతో వ్యాపారం అంటే ఇంక మార్నింగ్ షాప్ తీస్తే నైట్ బంద్ చేసే వరకు అంత ఇదిగా, ఎందుకంటే అప్పుడు దేవుని ఎరగలేదు కాబట్టి మొత్తం లోకంలోనే కాబట్టి అంత కాంపిటీషన్లో హైదరాబాద్ అంటే ఇంకా ఎట్లా ఉంటుంది, ఒకరి మీద ఒకరు కాంపిటీషన్. ఇలాంటి పరిస్థితుల్లో తిండి సరిగా లేక, రెస్ట్ లేక, పిల్లలు కూడా దగ్గర చూసుకోలేక 2009 వరకు ఎంతో ప్రయాసపడి ఎంతో కూర్చుకున్నదంతా కూడా 2009కి ముందే కొన్ని ప్రాపర్టీస్ అక్కడ స్థలం అంటే అట్లా తీసుకున్నాము. అది వేరే వాళ్ళు కబ్జాలా చేసి అక్కడ మోసం చేసేసారు. అదొక సమస్య ఉండేది దేవుని ఎరగక ముందు. చిన్న ఏ ప్రాబ్లమ్స్ ఉండేవన్నీ 2010లో బాప్తిజం తీసుకునే మనం దేవుడు బిడ్డలం కదా, ఇవన్నీ తీర్చేస్తాడు దేవుడు, ఇంకా ఆయన మనల్ని విడిచిపెట్టడని మేమంతా కాన్ఫిడెంట్గా దేవుళ్ళు బలపడుతూ ఉన్నాం అన్నమాట. 2009, 10 అయిపోయింది, బాప్తిజం తీసుకున్నాం అయిపోయింది. ఇంకా 11 నుంచి స్టార్ట్ అయింది. 10 సెప్టెంబర్లో తీసుకున్నామంటే ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఒకదానికంటే ఒకటి ఉన్నాయే కొన్ని సమస్యలు చాలు ప్రభువా అని అనుకుంటే వాటిని మించిన ఒకదాని తర్వాత ఆర్థిక పరంగా, శరీర పరంగా, అనారోగ్య సమస్యలు, పిల్లల ద్వారా ఇవన్నీ జరుగుతూ ఇన్ని గనం వస్తూ ఉంటే ఏంటి ప్రభు ఇన్ని గనం ఈ శ్రమలు నేను ఎలా ఇది చేసుకోవాలని చెప్పేసి ఎంతో బాధపడుతూ ఉండేదాన్ని. నేను అనుకున్నా ఇరిమియా 1:4లో ఉంటుంది, ఇరిమియా అంటున్నాడు నా వల్ల కాదంటే నేను నిన్ను పిలుచుకున్నానని. అట్లాగా వాక్యం ద్వారా ఇలాంటి పరిస్థితులు ఎందుకు, ఆ చిన్నప్పుడే బావిలోనే ఇదైనప్పుడు బాగుండేది కదా, ఎందుకు ఏర్పరచుకున్నా అంటే ఆ ఇర్మియాని ఎలా ఏర్పరచుకున్నాడు, ఆయన పని కోసం నియమించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు, అది జరిగించుకోవాల్సిన ఆయనే కాబట్టి ఇంకా ఆయనకు అప్పగించుకోవటం. మోషేకి మళ్ళీ మోషే ఏంటిది, ఆయన కూడా నీళ్ళలో వేయబడ్డాడు, కాపాడబడినాడు, ఆయన పని కోసం వాడబడినాడు. నిర్గమాకాండము 4వ అధ్యాయం 10వ వచనం నాకు మాటలు రావు, నేను అతివాడిని, నా వల్ల కాదు ప్రభువా అని చెప్తా ఉన్నా కూడా దేవుడు ఏర్పాట్లో ఉన్నాడు. దేవుడు రక్షించుకుని ఆయన పని కోసం వాడుకోవాలని ఆయన ఏర్పాటు కాబట్టి అన్ని శ్రమల ద్వారా మోషన్ కూడా నడిపించుకుంటూ వచ్చినాడు. అట్లా నాకు వాక్యాల ద్వారా ధైర్యపరచుకుంటూ రావటం అనమాట. ఇంకా అట్లా ప్రార్థన చేసి 2010 నుంచి 2015 వరకు ఎంత క్రిటికల్గా అంటే ఆర్థిక పరంగా, అనారోగ్య పరంగా దేవుణ్ణి నమ్ముకున్నందుకు చుట్టూ మనుషుల ద్వారా కానీ, బంధువుల ద్వారా కానీ, ఇంట్లో వాళ్ళ ద్వారా కానీ ఎంత కఠినమైన శ్రమలు గుండా వెళ్ళామంటే అనుభవించిన నాకు తెలుసు అనమాట పర్సనల్గా. ఎందుకంటే బంధువులు ఎవరు కూడా దేవుణ్ణి తెలుసుకోలేదు, అమ్మా నాన్న దేవుణ్ణి తెలుసుకోలేదు. ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా గబాలన ఒక అన్న ఉంటేనో, ఒక అక్క ఉంటేనో, అమ్మా నాన్నకో చెప్పుకుంటే ఏదైనా కొంచెం రిలీఫ్గా ఉంటుంది అన్నట్లు కూడా నాకు లేదనమాట. నేనే ఇంటికి పెద్ద, అమ్మా నాన్న అంటే నాన్నకి దేవుడు అంటే వ్యతిరేకము, అమ్మ అంటే చెప్పినప్పుడు కొంచెం వింటా ఉండేది, చెల్లిక వాళ్ళ పరిస్థితి వాళ్ళది. ఇట్లాగ నేను ఎవరు చెప్పుకోవాలి ప్రభా, ఈ బాధలు ఏంటిది, ఈ కష్టాలు ఏంటిది, అసలు నేను ఎందుకు నమ్ముకున్నాను, నేను అసలు ఆ విగ్రహాలకి చేయను, నువ్వు నాకు వద్దన్నట్లు ఎన్నో పరిస్థితులు అలా వచ్చినాయి అనమాట. 2010 బాప్తిజం తీసుకున్నాను నుంచి 2015 వరకు నేను ప్రార్థన చేయను, అటు గుళ్ళకి వెళ్ళి వాటికి మొక్కను, నాకు ఆ దేవుళ్ళు వద్దు, నువ్వు వద్దు, నిన్ను ఇది చేసుకున్నాక ఇంత కష్టం, ఇంత శ్రమన రేమొగలు షాప్లో కష్టపడి కూర్చుకున్నారంతా ఎట్లా సంపాదించాము, ఎంత ఇది చేసినాము, ₹1 కనపడకుండా అంత శత్రువులలోకి వెళ్ళిపోయిందనమాట. శత్రువుల స్వాస్థ్యంలోకి ఎలా వెళ్ళిపోయిందంటే అక్కడ స్థలాలు, పొలాలని చెప్పేసి మేము కొనటము, అవి వేరే వాళ్ళు కబ్జా చేయటము, అట్లా కోట్ల ఆస్తి 2000 నుంచి 2015 వరకు సంపాదించిందంతా ఎంతగానో ప్రయాసపడి తినక, పిల్లలు పట్టించుకోక ఎంతో లోకంలో కొట్టుకొని బ్రతకడానికంటే ఏదో పని చేసుకోవాలి, కష్టం ఇది చేసుకోవాలి, దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ దేవుని ఎరిగినాక కూడా ఆయన ఏర్పాట్లు ఏముందో అదే జరుగుతుంది కాబట్టి మేమెంత ప్రయాసపడినా కూడా అది వ్యర్థంగానే చిల్లు చంచులు వేసినట్టు అయిపోయిందనమాట. అట్లా వ్యాపారం అంతా ఇది చేసుకుంటా ఎంతో శ్రమల ద్వారా ఆ సంవత్సరాలన్నీ 2015 వరకు జరుగుతూ వచ్చినాయి అన్నమాట. ఫిలిప్పీ 3:11 ద్వారా దేవుడు ఏం మాట్లాడాడంటే
ఒకసారి వాక్యం చూద్దాం. ఈ వ్యాపారం గురించి అన్నప్పుడు ఫిలిప్పి 3:11 అందరూ తమ స్వంత కార్యములే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఎక్కువగా దేవుడు ఎలా అంటే మాట్లాడుతూ ఉండేది, ఈ కఠినమైన శ్రమల్లో వ్యాపారం చేస్తున్న నెమ్మది లేకుండా ఎందుకు వస్తున్నాయి డబ్బులు, అవి ఎట్లా వెళ్ళిపోతున్నాయి, ఎట్లా నష్టపరుచుకుంటున్నాం తెలియట్లేదు కదా, ఇంకెందుకు ఈ విధంగా మనం చేయాలని చెప్పేసి 2015 బాగా ప్రార్థన చేస్తూ ఉంటే ఈ వాక్యం ద్వారా మీ పనులే చేసుకుంటారా, నా పని చేయరా, నా కార్యాలు చేయరా, నా పని చాలా ఉంది, కోత విస్తారంగా ఉందని అట్లా ఎంతగానో దేవుడు వాక్యాల ద్వారా మాట్లాడుకుంటా వచ్చి నన్ను ఇది చేస్తూ ఉన్నప్పుడు ఈ శ్రమలు ఉన్నాయి. 1 పేతురు 4:12 అగ్ని వంటి మహాశ్రమలు వీటన్నిటి నుంచి శోధన నుంచి తీసుకెళ్తానన్నాడు. ఆదికాండం 50:20 యోసేపు వాళ్ళందరూ వచ్చినప్పుడు అంటున్నాడు, ఇలాగా ఇంత ఉన్నత స్థానంలో ఉండటం కోసమే మిమ్మల్ని అలాగ నాకు వ్యతిరేకంగా చేసి అన్నలందరి ద్వారా తల్లిదండ్రుల ద్వారా ద్వేషించబడి యోసేపును ఒక గొప్ప స్థానంలో రాజుగా ఉంచినప్పుడు వాళ్ళందరికీ ఎంతగానో ఆదరణగా ఉండగలుగుతూ వచ్చినాడు. కాబట్టి అలాంటి శ్రమల ద్వారానే యోసేపు అలా నిలబడగలుగుతూ వచ్చాడనమాట. ప్రకటన 2:10 అది నాకు బాగా ఇష్టమైన వాక్యం అనమాట. 10 దినములు మీకు శ్రమ కలుగును, కానీ ఏమనుంటుంది వాక్యంలో, మరణం వరకు నమ్మకంగా ఉంటే మనకేముంటుందంట, జీవ కిరీటం ఉంటుందంట. నాకు ఇప్పుడు ఈ బాధలు 2009, 10, 15 వరకు ఈ బాధలన్నీ చూసి శ్రమలన్నీ చూసి దేవుడు వద్దనుకున్న స్థితిలో నేను ఈరోజు ప్రార్థన చేయను, నేను సండే మందిరానికి వెళ్ళను, అది ఎలా అనిపిస్తుంది అంటే అది అనుభవించడానికి తెలుస్తుంది. వింటున్న చాలా మందిలో కూడా ఏంటంటే వాళ్ళ సమస్యలు బట్టి వాళ్ళ పరిస్థితులను బట్టి అలా కనిపించుండొచ్చు మీకు కూడా. ఎందుకంటే ఇంట్లో తల్లిదండ్రుల ద్వారా, అత్తమామల ద్వారా, భర్త ద్వారా, పిల్లల ద్వారా కానీ, చుట్టుపక్కల వాళ్ళ ద్వారా కానీ దేవుడు నమ్ముకున్నాకు వచ్చిన పరిస్థితులను బట్టి, వ్యతిరేకతను బట్టి ఏదైనా బాగా సంపాదించుకుంటే మీ దేవుడు గొప్పవాడు, అందుకని మీకు ఈ కార్యాలు జరిగినాయని అలా అయితే ఇంట్రెస్ట్ చూపుతారు, అందరు ఇష్టపడతారు. కానీ దేవుడు నమ్ముకున్నాకు ఉన్నాయని కోల్పోయి నష్టపోతే మనల్ని ఎవరు ప్రేమించరు, మన దగ్గరికి ఎవరు కూడా రారు. అలాంటప్పుడు ఇవన్నీ ఆలోచనలు ఒకటే మైండ్లో ఉండి ఈ బాధ ఎందుకు, ఈ కష్టం ఎందుకు, నాకు అది వద్దు ఇది వద్దని ఎంతో బాధ వేదన కూడా వెళ్తున్నప్పుడు ఏంటంటే ఈ వాక్యం ద్వారా 10 దినములు శ్రమ తప్పదు. ఆ శ్రమలో కూడా ఎప్పటి వరకు, మరణం వరకు నమ్మకంగా, ప్రాణాపాయం వచ్చినా కూడా నమ్మకంగా ఉంటేనే మనకు లాస్ట్ జీవ కిరీటం. సరే ప్రభా, ఈ లోకంలో ఇవన్నీ తప్పదు అంటున్నాం, శ్రమలు ఉంటాయి అంటున్నాం. పెద్ద పెద్ద విశ్వాసులకి వాళ్ళే శ్రమలు గుండా వెళ్ళారు, నేనే పాటుదానని చెప్పి నాకు నేనే ధైర్యం తెచ్చుకోవడం, ఎవరు చెప్పడానికి ఉండదు. బాధ ఎవరికని చెప్పుకున్నామా దేవుడు నామానికి అవమానం, వీళ్ళు దేవుడు నమ్ముకున్నారు, వీళ్ళు చూడింది కష్టాల శ్రమల అన్నట్లు షాప్ చుట్టుపక్కల వాళ్ళు అనేవాళ్ళు. ఎప్పుడైతే దేవుడిని రక్షకుడిగా అంగీకరించి బాప్తిజం తీసుకున్నామో సండే ఎంతో బిజినెస్ ఉండేదన్నమాట. వారం 6 రోజులు చేసిన దానికంటే కూడా ఆదివారం సండే ఎంప్లాయీస్ అని వాళ్ళని చుట్టుపక్కల మేము షాప్ ఉన్న ఏరియా కూడా బాగా పబ్లిక్ ఉన్న ఏరియా అనమాట. కానీ దేవుడి కోసం, దేవుడి పని, దేవుడి విశ్రాంతి దినం, ప్రభు దినం, ఇది పరిశుద్ధ దినం అని అలా ఆచరించాలని సేవకులు హెచ్చరించినప్పుడు డబ్బుల కంటే మనకు దేవుడికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని సండే రోజు షాపు తీయటం కూడా మానేసాం అనమాట. కొట్టి 6 రోజులే. 7వ రోజు ఏదైతే నువ్వు ఇవ్వాలని లోక సంబంధం మేము అనుకుంటున్నాం, అది నువ్వు సోమవారం ఇవ్వగలవు ప్రభు, మంగళవారం ఇవ్వగలము, 6 రోజులు ఎప్పుడైనా ఇవ్వగలమని అట్లా మేము తీర్మానించుకొని నిర్ణయించుకొని షాప్ బంద్ చేసేవాళ్ళు. షాప్ చుట్టుపక్కల వాళ్ళందరూ ఎంత ఎగతాలు చేసేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఏమైనా పిచ్చి పట్టిందా, వీళ్ళకి ఏమైనా చర్చి ద్వారా డబ్బులు వస్తాయేమో, ఆదివారం ఎంతో బిజినెస్ వీళ్ళది అయినా కూడా బంద్ చేసుకున్నారని చాలా. ఎందుకంటే దేవుడిలో ఉన్నప్పుడు ఈ నిందలు, శ్రమలు, అవమానాలు, కొంత నష్టపరచుకోవటం, వేయపరచుకోవటం ఇవన్నీ తప్పదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఏంటంటే దేవుడే, వాక్యమే మనల్ని ధైర్యపరిచేది, బలపరిచేది. మనం ఏం చేయాలంటే వాక్యాన్ని బోధించే సేవకులు చెప్పిన మాట మనం విన్నప్పుడు అంటే చాలా ఆశీర్వాదం మన జీవితంలో చూస్తాం అన్నమాట. అట్లా ఆదివారం కూడా పని చేయటం ప్రారంభించామన్నమాట. ఇలా ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నాం, దేవుడిని పూర్తిగా సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుడి బిడ్డలుగా విశ్వాసంలో పిలువబడ్డామన్నప్పుడు ఆయనకి ఇష్టంగానే మనం జీవించాలని ఆదివారం షాపు తీయటం మానేసాము. ఇంకెప్పుడైతే ఈ శ్రమలు ఎక్కువ అవుతా ఉన్నాయో, ప్రభు ఏంటిది అసలు షాపు చేయటం మీకు ఇష్టమా, వ్యాపారం చేయాలా వద్దా, మానేయాలా, ఎట్లా, ఏంటి నీ చిత్తమని అడుగుతూ ఉంటే ఆయన మాట్లాడుతూ వచ్చాడు ఆయన పని కోసం. ఫిలిప్పి 2:21 ఫిలిప్పి 2:21 ఇందా చదివాం కదా, మీ సొంత కార్యాలను కాదు నా కార్యాలు చేయమని.
2000 నుంచి 2015 వరకు సొంత కార్యాలయాలు చేస్తూనే వచ్చాను ప్రభా. నేను ఎంతో ప్రయాసపడ్డాను. మెటీరియల్ అంతా తేవటం, కావాల్సిన సరుకు అంతా తేవటం బ్రదర్ చూసుకునేవాళ్ళు. నేను అసలు అనారోగ్యం బలహీనత ఎన్నున్నా కూడా పొద్దున్న నుంచి నైట్ వరకు నుంచున్నట్టు ఎంతో కాళ్ళు నొప్పులు, ఎంతో ప్రయాసపడ్డాను. ఇప్పుడు ఈ ప్రయాస అంతా వ్యర్థమే కదా ప్రభు, మీకు ఇష్టం లేకపోతే మరి ఏం చేయమంటారు? ఒకటే ప్రార్థన చేసేదాన్ని. ఒకటే ప్రార్థన చేస్తుంటే యాకోబు 1 యాకోబు 1:2-3 వచనాలు ఉన్నాయి కదా. నా సహోదరులారా, మీ విశ్వాసం కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని అడిగి మీరు నానా విధమైన శోధనలో పడుచున్నప్పుడు అది మహానందమని ఎంచుకొనిడి. ఇలాగా మహానందంగా ఎంచుకోవాలంటే శ్రమలో అది అంత సామాన్యం కాదు. ఏదో వాక్యం అలా 2 నిమిషంలో అలా చదివేసి ఆ దేవుడు విశ్వాసంలో బలంగా ఉండమంటున్నాడు. అందుకే పరీక్షలు పెట్టాడు, ఓర్పు పెట్టాడు, సహించమంటున్నాడు. అది మహానందంగా ఎంచమంటున్నాడు. రాబో మహిమలో కూడా ఇంకో వాక్యం దగ్గర ఉంటుంది కదా, అది ఈ శ్రమలు ఈ లోకంలో మనం అనిపించి అన్న దగ్గర కావాలి ఉంటుంది. కానీ అది చెప్పినంత ఈజీగా మనిషి జీవితంలో అనిపించేటప్పుడు ఉండదన్నమాట. అది ఎంతో కఠినమైన జటిలమైన పరిస్థితులు గుండా వెళ్తున్న వాళ్ళకి అది అర్థమవుతుంది అనమాట. ఇంకా అలాంటప్పుడు ఏంటిది ఈ శ్రమలు, ఈ బాధలు, పరీక్షలు, అది మహానందంగా ఎంచమంటున్నాడు. రాబోదు ఇంకో మహిమ ఉన్నది. ఆ మహిమతో పోల్చుకుంటే ఇవి ఎలా తగిన కావని దేవుడు చెప్తున్నాడు కదని ఆ వాక్యం ద్వారానే ప్రతిదినము ఇంకెవ్వరు చెప్పుకోవటానికి లేదు. ఇవాళ రేపు ఎలా ఉందంటే అన్నిలు చెప్తే ఎగతాళి చేస్తారు. విశ్వాసం చెప్తే బలహీనమైన వాళ్ళకు అమ్మ వీళ్ళకి ఎట్లా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఇంకా బలహీనపరుస్తా, మనకి ఈ దేవుడు దేవుడులో ఇన్ని శ్రమలు వస్తాయంటే ఇన్ని కష్టాలు వస్తాయని బలహీనంగా ఉండే వాళ్ళకి ఏంటంటే మనం బలపరచాల్సిన పోయి మన శ్రమలు బాధలు చెప్తే వాళ్ళకి మొత్తం దేవుడికే దూరం అవుతారు. బలమైనగా దేవుళ్ళు ఇదిగా ఉన్న సేవకులు కొంతమంది అందరూ ఉంటారని కదా, కొంతమంది సేవకులైనా విశ్వాసులకి ఏమన్నా దేవుడు స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి మనం చెప్పామో వాళ్ళు ఎలా అంటే మన దగ్గర ప్రార్థన చేస్తామన్నట్లే ఉంటారు. పక్కకెళ్ళి హేళన చేసేవాళ్ళుగా, వేరే వాళ్ళతోటి మన విషయంలో వేరే మాట్లాడేగా, ఇవన్నీ నా జీవితంలో నేను అనుభవించాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు వేరే సాక్ష్యం అంటే అన్న చెప్పాడు, సాక్ష్యం చెప్పాలమ్మా ఈరోజు. నాకు ఎక్కువ శాతం ఏంటంటే సువార్త ఎక్కువ భారం అనమాట దేవుడు పని విషయంలో. ఎందుకంటే కోత విస్తారంగా ఉన్న పనివాళ్ళు లేరమ్మా అని దేవుడు పిలుస్తుంటే వాక్యం చెప్పాలని కానీ పులిపేట మీద ఉంచోవాలని కానీ ఇట్లా కానీ ఎప్పుడు కూడా ఇష్టం ఉండదు. ఎక్కువ సువార్త ఆయనకి ఇష్టమైంది అదే కదా, తండ్రికి ఇష్టమైంది చేస్తే ఆయనకి ఇష్టమైన కార్యం నేను నెరవేర్చినట్టు కదా అని నాకు సువార్త బాగా ఇష్టం ఉండేది. కానీ ఆ షాపు ఆ బిజినెస్ తోటి చాలా బాధపడుతూ ఉండేదాన్ని. సువార్తకు వెళ్ళాలంటే 2-3 రోజులు వెళ్ళాలి, బిజినెస్ వదిలిపెట్టి వెళ్ళాలి, పిల్లలు వదిలిపెట్టి వెళ్ళాలి ప్రభా. కానీ నాకు అదే ఇష్టం. ఎందుకంటే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్త ప్రకటించమన్నావు, దేవదూతలకు లేని ఆధిక్యత అది నాకు ఇచ్చావు, నన్ను వెళ్ళమంటున్నావు. కానీ ఇవన్నీ చుట్టూ అడ్డులు ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి, ఈ శ్రమలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి, ఎన్నో ఇరుకు ఇబ్బందులు, ఇవన్నీ ఎలా ఉంది నేను ఎలా వెళ్ళగలను? వెళ్ళినప్పుడు అడిగిన వాళ్ళకి ఏం చెప్పగలను? మీ దేవుడైతే ఇవన్నీ తీర్చేయాలి కదా, మీకు అన్ని ఆశీర్వాదాలు ఉండాలి కదా, కోల్పోయి అని పొందుకోవాలి కదా, ఎట్లా అడుగుతూ ఉంటారు కదా అని చెప్పేసి ఎంతగానో దేవుడికి నాకే సంభాషణ ఇంకెట్లా అడుగుతూ ఉండేది. కానీ అవి అలా ఉన్నా ఏ క్షణం ఏమవుతుందో తెలియదు కాబట్టి నీ సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకోవాలి. అవన్నీ నేను ఆలోచించినవి ఏంటంటే లోక సంబంధమే. ఇప్పుడు వరకు చెప్పింది వ్యాపారం సంపాదన కానీ ఈ శ్రమలు కానీ దుఃఖాలు కానీ శరీర బలహీనతలు కానీ ఇవన్నీ ఆలోచించుకొని ఒక్కోసారి ఇవన్నీ లోక సంబంధమైనవే కదా నేను అడుగుతుంది. అపోస్తలుడు పౌలు కూడా అంటూ వచ్చినాడు, ఈ మూల నా యుద్ధ నుంచి తీసివేయి ప్రభువా, ముమ్మారు ప్రార్థించిన దేవుడు ఏమన్నారు, నేనైతే తీసివేయను కానీ నా కృప నీకు ఉంటుంది. ఆ సమయానికి ఆ టైంకి అన్నట్లు అట్లా వాక్యాల ద్వారా దేవుడు మళ్ళీ ఆదరించుకుంటూ వస్తాయి. అయితే ఉంటాయి ఇంక ఈ శ్రమలు ఉంటాయి, ఈ బాధలు ఉంటాయి, ఈ అప్పులు ఉంటాయి, ఈ రోగాలు ఉంటాయి. ఇవి మనిషి ఉన్న రోజులు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకంగా కంపల్సరీ ఇంకా అందరికి ఉంటాయని దేవుడు అట్లా నన్ను మాట్లాడుతా నన్ను ధైర్యపరచుకుంటా మళ్ళీ దేవుడికి దూరం కాకుండా బలపరచుకుంటూ వచ్చాడు అనమాట. అపోస్తల కార్యం 4:34లో ఒక వాక్యం చూద్దాం. అపోస్తల కార్యం 4:34లో భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తల పాదం మీద పెట్టుచూ వచ్చింది. వారు ప్రతివానికి వాని అక్కడపడేది పంచిపెట్టేది కనుక వారిలో ఎవరికి కొదవలేకపోయింది. ఇది ఒక పాటలో కూడా ఉంటుంది అనమాట ఈ వాక్యము. వారికి కలిగినవన్నీ తీసుకొచ్చి
కలిగినవంటే లోక సంబంధంగా మనం ఏదైతే కావాలని సంపాదించుకుంటా ఉన్నామో, అది వ్యాపారమైనా కావచ్చు, ఉద్యోగమైనా కావచ్చు, వ్యవసాయమైనా కావచ్చు, ఒక పనైనా కావచ్చు, లోక సంబంధంగా సంపాదించాలి కావాలనుకుంటున్నాము. ఇవన్నీ అప్పుడు అపోస్తల కాలంలో ఏం చేశారు, వాటన్నిటిని నమ్మి తీసుకొచ్చి ఆయన పాదం దగ్గర పెట్టారు. సండే రోజు మెసేజ్లో కానీ వేరే అప్పుడు ఈ వాక్యం విన్నప్పుడల్లా ఈ వాక్యం నాకు చాలా ఇష్టమయ్యేదన్నమాట. ఇట్లా ఈ దినాల్లో ఉంటే ఎంత బాగుంటుంది. మనకు కలిగినవన్నీ అందరం తీసుకొచ్చి ఆ దేవుడి సన్నిధిలో పెట్టినప్పుడు ఒకళ్ళు ఎక్కువగా ఒకళ్ళు తక్కువగా, ఒకళ్ళకి చదివించుకోవడానికి ఉంది, ఒకళ్ళు చదివించుకోవడానికి లేకుండా ఇట్లా ఉండదు కదా ప్రభు, అందరూ సమానంగా దేవుడు ఎంతో సంతోషించేవాడు. కానీ అట్లా నాకు దేవుడు ప్రేరేపణిస్తూ ఉండేవాడు అనమాట. కానీ అట్లా ఈ దినాలు ఎందుకు జరగట్లేదు? ఆ దినాలు అపోస్తల కాలంలో అలా జరిగింది కదా. ఈ దినాలు ఎవరికి వాళ్ళే స్వార్థమైపోయింది. అన్నిళ్ళు ఎలా ఉన్నారు, విశ్వాసంలో కూడా ఎవరిది వాళ్ళు, ఎవరి కుటుంబం, ఎవరి పిల్లలు, ఎవరిది వాళ్ళదే. కానీ నా మట్టుకు నేను చేయగలిగినంత వరకు నా వరకు నా కుటుంబంగా చేయాలని ఈ వాక్య విషయంలో ఎంతగానో ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళమాట. వాక్యం విన్నప్పుడల్లా ఒక పాటలో కూడా ఈ వచనం ఉంటుంది. ఆ పాట పాడినప్పుడల్లా ఒక దైవజనులు చెప్పారు, పాటలు పాడేటప్పుడు పాటలో ఉన్న ప్రతి వచనం ద్వారా దేవుడు మాట్లాడతాడు. కానీ మనం అన్ని వచనాలు వాక్యం మాట్లాడుకుంటూ చదువుకుంటూ పాట పాడుతుంటే అందులోని మనం నెరవేర్చవలసింది మనం పాడటం వరకు, చదవటం వరకు, విని వదిలేయటం వరకే ఉంటుంది. కానీ మన జీవితంలో అది నెరవేర్చబడట్లేదు అనమాట. ఇంకా అట్లాగని చెప్పేసి మనం ఎవరిని ఒకరు తీర్పు తీర్చడం కాదు, ఎవరిని కూడా వేలెత్తి చూపడం కాదు. ఎవరికి వాళ్ళు దేవుడు ఎలా ప్రేరేపిస్తే అలా చేయాలని చెప్పేసి నాకు ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ బలపరుచుకుంటూ వచ్చాను. సరే ప్రభు నీ చిత్తం అని చెప్పేసి, నీ చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుందని అట్లా దేవుడి దగ్గర తీర్మానించుకుంటూ వచ్చానమాట. ఇట్లాగా నాకు ఏ విధంగా రక్షించబడినాక దేవుళ్ళో ఉన్నాక, దేవుడిని అంగీకరించినాక ఈ శ్రమలు, శోధనలు, ఆ పిల్లలు కూడా వ్యతిరేకించకుండా దేవుడిని అంగీకరించారు. 2 బాప్తిజం తీసుకున్నారు. కాదమ్మా ఇన్ని రోజులు ఆ విగ్రహాలకు చేసుకున్నాము, అవి దేవుళ్ళు అన్నారు కదా, ఇవేంటి మళ్ళీ వీటి యేసు ప్రభు రక్షకుడు అంటున్నారు, చర్చికి వెళ్దామంటున్నారని వాళ్ళు ఎప్పుడు వ్యతిరేకించింది లేదు. దేవుడి కృపను బట్టి కుటుంబంగా ఏదో భార్య రక్షించబడి పిల్లలు భర్త లేకపోయినా అది ఎంతో శోధన, మీ అందరికీ తెలుసు. అదే భర్త రక్షించబడి భార్య పిల్లలు లేకపోయినా ఏ ఒక్కరు నలుగురు ఉన్నప్పుడు ఒకరు వెళ్ళి ముగ్గురు వెళ్ళి ఒకరు వెళ్ళకున్నా అది ఎంతో కఠినమైన బాధ అనమాట. ఎందుకంటే యెహోషువ 4:15 అంటున్నాడు కదా, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదు అని. అట్లా ఇంటి వారందరినీ యెహోవాను సేవించినప్పుడు ఏంటంటే ఈ శ్రమలు, బాధలు, రోగాలు, నొప్పులు వీటన్నింటిలో మనకు ఆయుధం ఏముంటుంది, నలుగురు కలిసి ప్రార్థించుకోవడానికి, ప్రార్థన ఆయుధాన్ని కలిగి దేవుడి సన్నిధిలో మొరపెట్టుకోవటానికి దేవుడు ఎంతో సహాయం చేస్తూ ఉంటాడు అనమాట. అట్లాగా దేవుడు 2000 సంవత్సరంలో వ్యాపారం చేస్తే ఎంతో, ఒక్కో రోజు మాకేం నాలెడ్జీ లేదు, అంత చదువు లేదు, అయినా కూడా దేవుడు కృప అలా తీసుకొని వచ్చానమాట. ఏది కూడా మన జీవితంలో ఒక క్రమ ప్రకారంగా వెళితేనే, అవి అనుభవపూర్వకంగా వెళ్తేనే నాలుగు చెప్పడానికి దేవుడు నిలబెట్టుకోవాలి. కాబట్టి అట్లా 2000 నుంచి 2015 వరకు ఎంతగానో ఉంటే ఒక్కో రోజు 10,000, 15,000 అట్లా షాపులో ఎంతో సంపాదించుకునేవాళ్ళు. అసలు డబ్బులు ఒక్కోసారి లెక్కేయాలంటే కూడా విసుకొచ్చేదనమాట. అట్లా అంత ఇదిగా స్టేజ్ చూపించాడు. 15లో నేను బాగా ప్రార్థన చేసుకుని, ఇంకా నేను కాదు ప్రభువా, నేను ఈ పనే చేసుకుంటాను, నాకు ఈ వ్యాపారం వద్దు, ఇంక నెమ్మది ఉన్నట్ల వ్యాపారంలో నెమ్మది ఉండట్లేదు, కస్టమర్స్ వచ్చినా విసుగు వచ్చేస్తుంది, చిరాకు అనిపిస్తుంది, దేవుడి సన్నిధి కావాలి, నాకు వారపూడికి మిస్ అవుతున్నా, నేను సువార్తకు వెళ్ళాలి, బైబిల్ స్టడీ కావాలి, నాకు సంఘ ప్రార్థన, స్త్రీల కూడిక, ఉపవాస ప్రార్థన, ఎంత వాక్యం ఉంది, ఇదంతా నీ పని, ఈ లోకంలో నాకు ఇంక ఈ పని వద్దని అట్లా చాలా పోరాడితే 2015లో 14లో నాకు బలహీనత పెట్టాను అన్నమాట దేవుడు. ఆ బలహీనత ద్వారా వెళ్తా ఉండి 2015లో ఇంకా ఆపరేషన్ అయ్యి ఇంకా నేను షాపుకి వెళ్ళను, ఏదన్నా పైపైన చూసుకోవటం వల్ల చూసుకుంటా, కానీ నేను దేవుడి సువార్తకి, దేవుడి పనికే వెళ్ళాలి. నాకు అందులో నెమ్మది లేని దగ్గర నాకు ఎన్ని వేలు వచ్చినా, ఎన్ని లక్షలు వచ్చినా కూడా ఉపయోగం లేదని ఇంకా తీర్మానించుకొని 2015 నుంచి కొంచెం సువార్తలకు వెళ్తాం, వేరే సువార్త టీంతోటి వేరే రాష్ట్రాలకి అట్లా వెళ్ళి దేవుడు వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్తే ఎంతో నెమ్మదనమాట. ఈ షాప్లో ఉన్న రేంబోగులు ఎంత సంపాదించినా దాంట్లో లేని సంతోషం ఏంటంటే ఒక్క ఆత్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి క్రీస్తు ప్రభు గురించి చెప్తుంటే అసలు ఎంతో సంతోషం, అది చెప్పలేము అనమాట. ఎందుకంటే దాని విషయమే రేపు మనకి బహుమానంగాను జీతంగాను వచ్చేది. కానీ ఈ లోపల మనం భూములు సంపాదించుకున్నామా, ఇల్లు సంపాదించుకున్నామా, లేదంటే కాళ్ళు కొనుక్కున్నామా, ఇల్లు కట్టుకున్నామా, వీటి విషయంలో దేవుడు లెక్క చెప్పడు. వాటిని చూసి వాటి ప్రకారం మనకేం ఉండదన్నమాట. అట్లాగే నాకు చాలా అందులో సంతోషం ఉండేదన్నమాట. ఆ సువార్తకు వెళ్ళడానికి కూడా
శత్రువు ఎన్నో బలహీనతలు, ఎన్నో కుటుంబంలో కానీ పిల్లల ద్వారా బయట వాళ్ళ ద్వారా ఎన్నో ఆటంకాలు తీసుకొచ్చేది. కానీ వాటన్నిటిని ప్రార్థన ద్వారా జయించుకుంటూ ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నో గ్రామాల్లో సువార్త ప్రకటించడానికి సువార్త టీంలో ఉండి పెద్ద పెద్ద ఆంటీ వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి నాకు నేర్పించింది ఎవ్వలేదు. దేవుడి సన్నిధి, దేవుడి వాక్యమే అనమాట. అత్తయ్య వాళ్ళ ద్వారా, పెద్ద వాళ్ళ కుటుంబం ద్వారా దేవుడు వాక్యం విన్నాము, రక్షించబడ్డాము. తర్వాత ఇంకా దేవుడు సన్నిధి, దేవుడు వాక్యమే. షాపులో ఉన్నప్పుడు 15 సంవత్సరాలు సరిగా వాక్యం ఉండేది కాదు. ఆదివారం వెళ్ళామంటే మళ్ళీ ఆదివారం. ఇవన్నీ ఆలోచించి వద్దు ప్రభువా, ఈ లోక సంబంధంగా ఎంత కూర్చుకున్నా అది వృధానే, అది ప్రయాసం అంతా వ్యర్థమే, అదంతా ఎటుపోతుందో కూడా కనపడలేదు. కానీ నాకు నీ సన్నిధి, నీ వాక్యం కావాలి, నీలో ఎదగాలి, నీ పని చేయాలని చాలా దేవుడి దగ్గర పోరాడి ప్రార్థన చేస్తే నాకు 2015 నుంచి దేవుడి పని కోసం మార్గం తెరవబడింది అనమాట. దేవుడు నాకు వాగ్దానం కూడా ఇచ్చాడు అనమాట. ప్రకటన 3వ అధ్యాయము 8వ వచనంలో, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండను, నీవు నా వాక్యములు కైకొని నా నామం ఎరగనని లేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసుకుంచి ఉన్నాను, దానిని ఎవరునూ వేయలేరని ఆ సంవత్సరం నాకు వాగ్దానం ఇచ్చి, నాకు ఉన్న శక్తి ఆయన తెలుసు, నేను అంత బలహీనాను ఆయన తెలుసు, అలాంటిది నీ ఎదుట తలుపు తీసి ఉంచానమ్మా, నువ్వు వెళ్ళు నా పని కోసమని. ఆ రోజు నుంచి మొన్న మార్చి కరోనా లాక్డౌన్ రాకముందు వరకు ఎన్నో గ్రామాలకి, వేరే వేరే రాష్ట్రాలకి మార్చి నెలలో కూడా దేవుడు కృపను బట్టి మణిపూరు సువార్తకు తీసుకెళ్ళి మేము వచ్చాం 17వ తారీఖు 20వ తారీఖు నుంచి లాక్డౌన్. అంతగా దేవుడు కృపను బట్టి వాడుకుంటూ వచ్చినాడు. భాష రాకపోయినప్పుడు భాష నేర్పించి, ప్రయాణాల బడుగు నాకు ఎంత బలహీనతో నా చుట్టూ ఉన్న వాళ్ళు, పెద్ద ఆంటీ వాళ్ళు విశ్వాసం నా కోసం అంత ప్రార్థన చేస్తారనమాట. ఏ ప్రయాణం పడదు, అలవాటు లేదు, కారు పడదు, ఎంతో బలహీనరాలు. కానీ దేవుడు ఏమన్నాడు, బలహీన ఘట్టంలోనే తన మహిమేశ్వరంతో ఆయన వాడుకుంటాడు కాబట్టి అలా నింపమని అడుగుతూ ఉండేది అనమాట. ఏంటి ప్రభు, నా స్థితి చూస్తే అసలు నేను ఎంత బలహీనదాన్ని, ఎంత చేతగాని దాన్ని, జ్ఞానం లేని దాన్ని, వెలిదాన్ని, ఇలాంటి దాన్ని నువ్వు ఎన్నుకున్నావా? నీ పని చాలు ప్రభు. ఈ లోపల కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆయన ముందు పెట్టి చూస్తే చాలా తక్కువ అనమాట. ఆ సంతోషంతో పోల్చుకుంటే ఇవి చాలా తక్కువ. ఇవి లోక సంబంధం ఉన్న రోజులు అనుభవిస్తాం, సంతోషిస్తాం. కానీ రేపుడు దినాన దేవుడు రాకుండా దేవుడి సన్నిధిలో నిలబడినప్పుడు, మనం ఈ లోకాన్ని విడిచినప్పుడు దేవుడు ఏదంటే మెచ్చుకునేది, మనం ఆయన పనిచేసి ఆయన కొరకు ఆత్మను సంపాదించి నిలబెట్టినప్పుడే ఆయన సంతోషించేది. ఈ సాక్ష్యం చెప్తా ఉన్నప్పుడు నాకు దేవుడు ఒక వాక్యం, సాక్ష్యం చెప్పకముందే అసలు దేవుడు ఒక వాక్యం మాట్లాడమన్నాడు. దేవుడి చిత్తం సమయానుకూలంగా చెప్దామని అనుకున్నాను. 1 సమయంలో 1వ అధ్యాయం 10వ వచనంలో మనకందరికి తెలిసిన వాక్యం. ఎందుకంటే స్త్రీల కూడికల్లో, బైబిల్ స్టడీలో, సండే వర్షిప్లో వింటానే ఉంటాం. అన్న ఉంటుంది. అన్న దేనికోసం ప్రార్థన చేసింది? తనకు పిల్లలు లేరని ప్రార్థన చేసింది అనమాట. పిల్లలంటే శరీర సంబంధంగా పెళ్ళయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇంకా పిల్లలు లేరని చాలా బాధపడుతూ వస్తూ ఉందన్నమాట. కానీ తన భర్త ఎల్కాన్ ఏమంటున్నాడు, నేను లేనా, నీకు అంతకంటే ఎక్కువగా ప్రేమగా చూసుకునేవాడిని అని చెప్పేసి అన్నా కూడా తనకేంటంటే పిల్లలు లేని లోటు అనేది ఒక స్త్రీగా అది పిల్లలు లేని వారికి తెలుస్తుంది అనమాట కదా. గొడ్రాలని నింద ఉంటుంది, అవమానం ఉంటుంది, ఎగతాళి చేయటం కానీ, తనకి మళ్ళా తోడేముంది పెనిన్నా ఉంది, ఆమె మాటలు, సూటిపోటు మాటలు, వీటన్నిటితో బాధపడుతూ ఉంది. కాబట్టి ఈమె ఏం చేసింది, 1వ అధ్యాయం 10వ వచనంలో, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చింది. బాగా ఏడుస్తుందంట, దుఃఖంతో ఏడుస్తుంది. దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తుంది. దేనికోసం? శరీర సంబంధమైన సంతానం లేదని ఎంతో వేదనతోటి. అదేవిధంగా 15వ వచనంలో ఏముంది, నేను మనోదుఖం గలదానై ఉన్నానని ద్రాక్షారసమును మద్యమును ఏమి పానం చేయలేదు అని దేవుడి సన్నిధిలో ఆమె యొక్క ఆత్మని కుమ్మరించుకుంటుందన్నమాట. ఇక్కడ బహు దుఃఖంతో ప్రార్థన చేస్తుంది, ఏడుస్తుంది. ఇక్కడ ఆత్మను కుమ్మరించుకుంటుంది. నాకు దేవుడు నిన్న సాక్ష్యం కోసం అన్నట్లు ప్రార్థన చేసుకుంటా ఉంటే అన్న గురించి చూపించాడు. అన్న గురించి మనం ప్రార్థన చేసేటప్పుడు చాలా వరకు ఏమనుకుంటామంటే, పిల్లలు లేని వాళ్ళ కోసం అన్న ఏ రీతిగా ప్రార్థన చేసింది అట్లా ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు అన్న తలుపులు వేరు వేరుగా ఒక్కొక్కరికి దేవుడు ఇచ్చిన ఇదిని బట్టి ఒక్కొక్కరు ఒక్కోలాగా చెప్తారు. మనం చాలా వాక్యాలు విన్నవాళ్ళమే అనమాట. కానీ నాకు ఎలా జీవించాడనమాట, శరీర సంబంధమైన సంతానం కోసం అన్న ఎలా ప్రార్థన చేసింది? పట్టుదలతో. అపోస్తల కార్యం 12:5వ వచనంలో ఏముంది, అక్కడ సంఘము పట్టుదల కలిగి అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఎవరి కోసం? సంఘమైతే అతని కొరకు అత్యాసక్తి
భక్తితో దేవునికి ప్రార్థన చేయించుకున్నాను. పేతురు చెరసాల్లో ఉన్నదని సంఘము అత్యాసక్తితో పట్టుదలతో ప్రార్థించారనమాట. ప్రార్థించినప్పుడు వారికి జయం కలిగిందా కలగలేదో మనకు తెలుసు. వీళ్ళ పట్టుదలతో అత్యాసక్తితో సంఘం ప్రార్థించినప్పుడు పేతురు చెరసాల నుంచి బయటకు వచ్చాడు. కానీ ప్రార్థించిన వాళ్ళే డౌట్ పడ్డారనమాట. మనం ప్రార్థన చేస్తున్నాం కానీ ఎందుకు వస్తాడులే అన్నట్లు వాళ్ళకే నమ్మకం లేదు. రోజే అని చిన్నది వచ్చి చెప్పినా కూడా ఎవరో స్వర్గం ఉంటామన్నట్లు ఇది చేశారు తప్పితే వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు పట్టుదలతో చేస్తున్నారు కానీ వాళ్ళకే నమ్మకం లేదన్నమాట పేతురు చెరసాల నుంచి వస్తారని. ఒక్కోసారి మన జీవితంలో కూడా ఎలా అంటే కొన్ని విషయాలు నేను కూడా అలా చేశాను కాబట్టి ఈ విషయం చెప్తున్నాను అనమాట. నాకు అప్పులు ఉన్నాయి ప్రభువా, మోసం చేశారు, స్థలాలు కొనుక్కున్నాం, ఫ్లాట్లు కొనుక్కున్నాం, కష్టపడ్డాము 2019 వరకు ఎంతో సమకూర్చుకున్నాము, ఒక్కటి కనపట్లేదు, అన్నీ నష్టపోయాము, అందరితో అవమానము హేళనలు, ఇంట్లో బంధువుల ద్వారా తల్లిదండ్రుల ద్వారా చుట్టాల ద్వారా లోక సంబంధంగా అనుకుంటాం. కానీ ఒక్కోసారి విశ్వాసుల్లో కూడా ఏంటంటే మనల్ని అన్నీ ఉన్నప్పుడే ప్రేమిస్తారు కానీ ఏమి లేనప్పుడు బంధువులైనా చర్చిలో విశ్వాసులైనా ఎవరు కూడా ఏంటంటే వేరుగా చూస్తారన్నమాట. వీళ్ళు అన్నీ ఉండి కావాలని ఎట్లా నష్టపరుచుకున్నారు, ఎట్లా ఇది చేసుకున్నారు, ఒకలాగా ఎలా అంటే హేళనగా ఎగతాళిగా కూడా చూస్తారన్నమాట. వీటన్నిటిలో ప్రార్థన చేసి విసిగిపోయాం ప్రభువా. ఎంతోమంది మా కోసం ప్రార్థన చేస్తున్నారు, సంఘాలు చేస్తున్నాయి, వ్యక్తిగతంగా కుటుంబంగా ఎంతో రోజుల 2010 నుంచి ఇప్పటి వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాం, ఇప్పటికీ చేస్తున్నాం వాటి గురించి. కానీ ఒక్కదానికి కూడా ద్వారం తెరవట్లేదు, ఒక్క సమస్య క్లియర్ కావట్లేదు, ఇంకా అయితేయా ఇవి జరుగుతాయా అన్నట్లే ఇక్కడ సంఘం చేసిన ప్రార్థన కూడా వాళ్ళు ఏమంటున్నారు, పేతురు వస్తాడా చెరసాల్లో నుంచి అన్నట్లు వాళ్ళకే డౌట్. కానీ సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఏం చూశారు, విజయాన్ని చూశారు, పేతురు చెరసాల నుంచి రాబట్టం చూశారు. అట్లాగే వింటున్న మీలో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్న వాళ్ళు పిల్లలు లేరని చదువు గురించి ఉద్యోగం గురించి ఆర్థిక పరిస్థితులు అప్పుల గురించి రోగాల గురించి కానీ బలహీనతల గురించి కానీ ఏంటి ప్రభువా చేసి మిస్క్ అయిపోయింది, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, నేను ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం లెక్కేసుకునేదాన్ని 2010, 11, 12, 20 ఇన్ని సంవత్సరాల నుంచి ఎంత ప్రార్థన వచ్చింటుంది కదా ప్రభువా నీ దగ్గరికి, ఇంకా ఎందుకు జవాబు రావట్లేదు అన్నప్పుడు ఏంటంటే ఆ 2010 నుంచి 2020 వరకు నేను ఎంత ప్రార్థన చేసినా మా సమస్యల కోసం ఎంతోమంది ప్రార్థన చేసినా ఆ కార్యాలు జరగకపోను దేవుడు ఎన్నో పాఠాలు అవన్నీ అలా ప్రార్థన జవాబు వెంటనే రాకపోవటం వల్లనే మాకు ఎన్నో పాఠాలు నేర్పించుకుంటూ వచ్చాడు. అవి చెప్పాలంటే గంటలు కూడా సరిపోదు, నాకు ఇచ్చిన సమయంలో నేను చెప్పాలి. కాబట్టి ఆ సమయము ప్రార్థనా సమయము 2010 నుంచి 2020 ఈ దినం వరకు ఇన్ని ప్రార్థనలు ఎంతో ప్రార్థన ధూపం ఆయన దగ్గరికి వెళ్ళింది. కానీ ఒక్కదానికి కూడా ఇంకా పరిష్కారం రాకుండా ఇందాక మనం చదువుకున్నాం కదా అపోస్తలుడైన పౌలు గారు, ప్రభువా ఈ ముళ్ళు నేను ఇంక భరించలేను తీసివేయమంటే ఏమన్నాడు, నా కృప నీకు చాలుగా నేను తీసివేయను. అట్లాగే ఏంటి ప్రభువా అలాగే నాకు గుర్తు చేస్తావు, నాకు తీసివేయవా, ఈ నీ కృపనైతే ఇస్తానంటున్నావు అన్నట్లు అంత ప్రార్థనా ధూపం ఆయన సన్నిధికి వెళ్ళినా అంతగా పట్టుదలతో మొరపెట్టినా ఎందుకు జరగట్లేదంటే ఇన్ని సంవత్సరాలు 10 నుంచి ఇప్పుడు 2020 అంటే 10 years దగ్గర ఇన్ని సంవత్సరాలు ఎంతో పాఠం నేర్పించుకుంటూ వచ్చాడు. పూర్తిగా ఆయన మీద ఆధారపడేటట్లు ఆయనకే చెప్పుకునేటట్లు ఏ కష్టము నొప్పి బాధ అయినా ఎవ్వరు కాదు, ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు తల్లిదండ్రులు తోబుట్టులు వీళ్ళెవ్వరు కాదు, ప్రథమ స్థానం ముందు దేవుడికి ఇవ్వాలి. ఆయన ప్రేమ అవన్నీ నా వ్యక్తిగతంగా నా జీవితం నేను అనుభవించాను. అలాగే మీరు కూడా ఎమ్మటి మన సమస్యకి పరిష్కారం జరగకపోయినా ప్రార్థనకి జవాబు రాకపోయినా మనమేమీ నిరుత్సాహపడక్కలేదు, బలహీనపడక్కలేదు, అధైర్యపడక్కలేదు అనమాట. ఎందుకంటే దేవుడికి ఇంకా మన సమీపంగా రావాలని ఇష్టపడుతున్నాడు. మన దేవుడికి ఇష్టంగా ఉండడం మనకు కావాలి కానీ మనం లోకంలో ఉన్న మనుషులు మెప్పు మనకు అక్కర్లేదు, మనుషులు సంతోషపెట్టాల్సిన అవసరం లేదు. మన భర్త కానీ పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎగతాళి చేసిన బాధ పెట్టినా మీరేంటి కష్టం, మీరు దేవుడు నమ్ముకున్నాడు అని మిమ్మల్ని ఎవరన్నా అంటున్నా ఆ స్థితి నుంచి నేను వచ్చాను కాబట్టి చెప్తున్నా మనం ఏం బాధపడగలం. వాటన్నిటిని బట్టి మనం ఏం చేయాలి, అత్యధికంగా సంతోషించాలి. ఎవరైతే మనల్ని ఎక్కువగా బయట వాళ్ళు దేవుడి బిడ్డల్ని ఇచ్చేస్తున్నారో అంతగా మెప్పు రేపు దేవుడి దగ్గర మనకు ఉంటుంది. దేవుడి కోసం మనం అవన్నీ భరిస్తున్నాం కాబట్టి దేవుడు మనం సంతోషపరుస్తున్నట్టు మనం ఎంతగానో సంతోషించాలి, అతిశయించాలి దేవుని బట్టి. అట్లా ఇక్కడ సంఘం ప్రార్థించింది, ఒక దినాన్ని జవాబు పొందుకున్నారు. అది అసాధ్యమైనా కూడా వాళ్ళు అత్యాసక్తితో ప్రార్థించారు కాబట్టి దేవుడు జవాబిచ్చాడు. అట్లాగే మనం కూడా మన పరిస్థితిలో
ప్రార్థించి ఆయన సన్నిధిలో జవాబును ఒక దినం పొందుకుంటాం. నేను పొందుకుంటాను, మీ జీవితాలు కూడా మీరు పొందుకుంటారనమాట. అట్లాగే ఇప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, సంఘంగా నలుగురు కూడి ప్రార్థించలేము, నలుగురు మాట్లాడుకోలేము, మన దగ్గరికి ఎవరు రాలేని పరిస్థితి, మనం ఎవరి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. మార్చిలో సువార్తకి వెళ్ళేసి వచ్చామంటే ఇంక ఏప్రిల్ నుంచి ఖాళీ. ఇంకొకటే ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళటానికి లేదు, ఎవరైనా ఇంటికి వెళ్ళి దేవుడి గురించి చెబుదామన్నా ఎవరు రానీరు, సరే ఇంటికి ఎవరన్నా వచ్చితే చెప్దామంటే మన ఇంటికి ఎవరు వచ్చే పరిస్థితి లేదు కదా ప్రభు, ఇట్లా బంధించబడిన స్థితి ఏంటిదని ఒకటే ప్రార్థన చేసుకుంటా ఏం చేయాలి, ఇలాంటి పరిస్థితులు దేవుడి పని ఏ రీతిగా, ఆయన సువార్త ఏ రీతిగా ప్రకటించాలి అని ఇదే నాకు బాగా భారం ఉంటా ఉండేదన్నమాట. ఉంటా ఉంటే దేవుడు ఏం చెప్పాడంటే, ప్రార్థనే మనకి ఏంటంటే దేవుడు ఇచ్చిన ఆయుధము, ప్రార్థన మించినది ఏమీ లేదు. మనం ఇప్పుడు బయటికి వెళ్ళి సువార్త చెప్పి వచ్చి కూర్చునేది కాదు కదా. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతోమందికి, మీరు కూడా ఎంతోమందికి సువార్త చెప్పుకుంటారు, మీ బంధువులకి కానీ చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళకి, సంఘం దగ్గర వాళ్ళకి ఎంతోమందికి చెప్పుకుంటారు. వాళ్ళ కోసం చెప్పి మనం వదిలేం కదా, ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారానే జవాబు. చాలామంది సాక్ష్యాలు విని ఉంటాం మనం. ఒక్కొక్కరి కోసం 10 సంవత్సరాలు ప్రార్థన చేస్తే రక్షించబడ్డారు, 20 సంవత్సరాలు ప్రార్థన చేస్తే రక్షించబడ్డారని అట్లా సాక్ష్యం వింటూ ఉంటాము. ఇన్ని సంవత్సరాలు మన సువార్త చెప్పిన వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, ఒక్కొక్క వ్యక్తి కోసం అన్నట్లు. మన గుర్తున్న వాళ్ళ పేరు గుర్తున్నట్లు, లేకపోతే ఆ గ్రామాలను పెట్టి లేదంటే ఆ ప్రాంతాలను పెట్టి వాళ్ళ కోసం, వాళ్ళ రక్షణ కోసం ప్రార్థించాలని చెప్పి ప్రార్థన తలంపించాను నాకు. ఇంకా అలా తలంపు ఇవ్వగానే సువార్త టీంలో 2 పెద్ద ఆంటీ వాళ్ళని, ఆంటీ మనం పొద్దున్న 5 గంటలకు ముగ్గురం కలిసి కాన్ఫరెన్స్లో ప్రార్థన చేసుకున్నాం. స్టార్టింగ్ 5 to 6 అలా మొదలుపెట్టి 5 to 6 ఒకళ్ళతో, 11 నుంచి ఒకళ్ళతో, 3 to 4 చైన్ ప్రేయరు, సాయంత్రం మళ్ళీ 5 నుంచి వేరే సిస్టర్తో, నైట్ వీలుంటే ఇంకో సిస్టర్తో, అట్లా పనులు చూసుకుంటానే బయటికి వెళ్ళి సువార్త చెప్పలేని ఈ దినాల్లో కూడా ఏంటంటే ప్రార్థన ద్వారా దేవుడి పని జరుగుతుంది మనకి. ఇప్పుడు మనందరం ఇంట్లో ఉన్నాం, మీరు కూడా ఇంట్లోనే ఉంటున్నారు ఖాళీగా. మనకేం పని లేదు కదా అని చెప్పేసి వండుకొని తిని కూర్చొని రెస్ట్ తీసుకుంటాము, అక్కడెక్కడ కూర్చొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి కబుర్లు చెప్పుకోవటము. దీనివల్ల ఏంటంటే మన ఆత్మీయస్థితి ఇంకా బలహీన పడుతుందే కానీ మనం బలపడము, వేరే వాళ్ళు బలపరిచేటట్టున్నాం. అట్లా అని చెప్పేసి మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు ఒక తలంపిస్తాడు, ఇలా చేయండి ఇలా చేయండి అని. అట్లా ఎప్పుడైతే ప్రార్థన చేయంగా మార్చి నుంచి లాక్డౌన్ ఉన్నప్పుడు, ఏప్రిల్ నుంచి దేవుడు ఇలా ప్రేరేపించినప్పటి నుంచి ఇంకా పని ఉందా, ఇంకా ప్రార్థన అసలు ఖాళీ లేకుండా ఇప్పటి వరకు. కొట్టప్పుడన్నా ఖాళీ ఉండేది ప్రభు, ఇప్పుడు ఇంత నాన్ స్టాప్ బిజీ అయిపోయినట్టు అట్లా బిజీగా పెట్టేసుకున్నాం అనమాట. ఖాళీ లేకుండా పని చూసుకోవాలి, టైం పెట్టుకోవాలి, ఈ టైం నుంచి ఈ టైం దాకా. ఒకళ్ళు వ్యక్తిగతంగా చేసుకోవచ్చు, వేరే వాళ్ళు మనం జాయిన్ చేసుకుంటే ఏంటంటే మనం ఒకళ్ళగా చేసింది బలం ఉంటుంది దేవుడి దగ్గర, ఇద్దరు ముగ్గురు ఏకీపించి భూమి మీద ఏది అడిగితే అది ఇస్తానన్నారు కాబట్టి అట్లా వాళ్ళను కూడా ఏంటంటే ప్రార్థనలు నడిపించి వాళ్ళ సమయం కూడా దేవుడితో గడిపోయేటట్లు మనం చేయగలుగుతాం. కాబట్టి మీరు కూడా ఒకళ్ళగా చేసుకోండి వ్యక్తిగతంగా, లేదంటే ఇంటి దగ్గర ఇద్దరు కలిసి, లేదంటే ఫోన్లో 2-3 కలిసి చేసుకోవచ్చు. అట్లా పని చేసుకోవటం ఖాళీ సమయం అంతా ప్రార్థన ద్వారానే. ఆ ప్రార్థన ద్వారా మేము ఎంత విజయం పొందుకున్నామని చెప్తారు 2 మాటలు. యోనా 1:1 అధ్యాయం 1వ వచనంలో, 3వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ఇదందరూ తెలిసిన వచనమే. యోనాని దేవుడు ఎక్కడ వెళ్ళమంటా, నినేవేకి వెళ్ళమంటాడు యేసుప్రభు. వెళ్ళమంటే నేను తర్షీష్కి వెళ్తాను, నినేవేకి వెళ్ళను ప్రభువా, అక్కడ ప్రజలు చాలా వ్యతిరేకమైన వాళ్ళు, మంచి వాళ్ళు కాదు, ఎంతో పాపంతో ఉన్నవారు అని చెప్పేసి దేవుడు ఏం చెప్తాడు, యోనాని చెప్తున్నాడు రివర్స్. దేవుడు యోనాని వెళ్ళు అని అంటే ఈయన రివర్స్ నేను వెళ్ళనన్నట్టు చెప్తే, కానీ దేవుడు కార్యాలే చివరికి నెరవేర్చబడతాయి కాబట్టి వెళ్ళాడు. 3వ అధ్యాయం ఈ వచనాల్లో 1 నుంచి 2 ఈ వచనాల్లో చూస్తే ఏమైంది, దేవుడు మళ్ళా మాట్లాడాడు. నినేవేకి వెళ్ళాడు. నినేవే పట్టణ ప్రజలకు వచ్చే దుర్గతి గురించి, వీటన్నిటి గురించి చెప్పినప్పుడు 120,000 మంది అంటే 120,000 మంది వాళ్ళందరూ అంత పాపం చేసి యోనా వెళ్ళటానికి కూడా ఈ చదివేటప్పుడు ఆలోచిస్తే యోనా వెళ్ళటానికే, ఆ ఊరు వెళ్ళటానికే భయపడ్డాడు. అంటే ఇప్పుడు ఒక గ్రామం సువార్తకి వెళ్ళమంటే ఆ గ్రామంలో ఉండేవాళ్ళు బాగా కఠినులు, పాపులు, ఎంతో వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, వాళ్ళు ఇంకా చెప్పలేని అన్ని లక్షణాలు ఉన్న జనాలు అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఎంతో భయపడుతూ ఉంటాం. వీళ్ళ దగ్గరికి వెళ్ళినా వింటారా, అట్లా ఒక్కోసారి మాకు సువార్తలు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. యూపీ సైడ్ వెళ్ళినప్పుడు కానీ, ఒరిస్సా సైడ్ వెళ్ళినప్పుడు కానీ ఆ గ్రామాల్లో వాళ్ళకి మీరు చెప్పడానికి వచ్చారా, అసలు వాళ్ళు వింటారా, మిమ్మల్ని కొట్టకుండా తిట్టకుండా పంపుతారా అన్నట్లు చాలా భయపడతా ఉన్నప్పుడు ఇంకా ఎలా అనిపిస్తుంటే మనకి ఇంకెళ్ళి వేస్ట్ ఎందుకులే, దూరంగా ఉండి ప్రార్థన చేద్దాం, దేవుడు చెప్తాం రక్షించబడతారులే అనుకుంటుండేవాళ్ళం అనమాట. అట్లాగే యోనా అనుకొని ఉండొచ్చు, వీళ్ళకి వినరు, ఇలాంటి ప్రజలకి దగ్గరికి వెళ్ళమంటున్నాడు దేవుడు అని యోనా అనుకున్నాడు. కాబట్టి వెళ్ళమనంగా దేవుడు చెప్తే కూడా వెళ్ళలేదు. ఇప్పుడు దేవుడు స్మరణపడి మనకి, లేదంటే దేవుడి దర్శనంలో వచ్చి వెళ్ళమంటే అమ్మో దేవుడు మాట్లాడాడని మనం ఎంతో భయంతో వెళ్ళాలని ఇంట్రెస్ట్గా వెళ్తాం అన్నమాట. కానీ యోనా వెళ్ళటానికి భయపడ్డాడంటే అంత భయం
భయంకరమైన జనం అనుకోవాలి మనం. కానీ అలాంటి వాళ్ళ యొద్దకు దేవుడు వాక్యము యోనా ద్వారా వెళ్ళినప్పుడు వాళ్ళ ఈ కింద వచనాలన్నీ మనం చూసినప్పుడు పశువులతో సహా ఉపవాసం ఉండి రాజుతో సహా గోనె పట్ట కట్టుకొని ఇవన్నీ వచనాలు మనకు తెలిసిన వచనాలే. ఎంతగానో దేవుడి వైపు వాళ్ళు తిరగబడ్డారు. ఇప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులు, ఈ కరోనా, ఈ వైరస్ అని, తెగుళ్ళని, ఇండియా చైనా యుద్ధాలని, ముందు ముందు ఇంకా వేరే కొత్త రోగాలు తెగుళ్ళు రాబోతున్నాయని, ఇవన్నీ ఏంటంటే దేవుడు రాకడ సూచనలు కాబట్టి దేవుడు శాంపిల్గా మనకు చూపిస్తూ ఉన్నాం అనమాట. ఎప్పుడు చూడలేదు అసలు బయటికి వెళ్ళకుండా ఇలా బంధించబడటం, మందిరానికి వెళ్ళకుండా ఉండటం, కానీ ఇలా తెగులు మాట్లాడితే ఇలాంటివన్నీ ఇంకా మీరు రోజు వింటానే ఉన్నారు కదా, ఇలాంటివి ఉంటే మనం ఎప్పుడు అనుకోలేదు. కానీ ఇది ఒక మనకి టెస్ట్గా చూపించాడు, శాంపిల్గా చూపించాడు మన దేవుడు. ఇలాంటి పరిస్థితులు మనం ఏం చేయాలి? అంతమంది యోనా ద్వారా దేవుడు పంపించినప్పుడు రక్షించబడ్డారంటే మన చుట్టూ ఎంతమంది ఇప్పుడు నశించిపోతున్నారు. ఈ చివరి దినాల్లో కూడా ఆ కరోనా ట్రీట్మెంట్లో ఉండి కూడా కొంతమంది రక్షించబడుతున్నారు, కొంతమంది ఇంకొద్దు మాకు అన్నట్లే నరకానికి వెళ్ళిపోతున్నారు. కానీ మనం ఏం చేయగలం ఇలాంటి పరిస్థితులు అని చెప్తే ప్రార్థన తప్ప. ప్రార్థన ద్వారానే మనకి దేవుడు ఏర్పాట్లు ఎంతమందిని ఇస్తాడో అంతమందిని సంపాదించుకోగలుగుతాం. అన్న పట్టుదలతో ప్రార్థన చేసి శరీర సంబంధంగా సమయాన్ని సంపాదించుకుని దేవుని పని కోసం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అన్న కూడా ఆ రీతిగా ప్రార్థించినప్పుడు ఇందా మనం చూసుకున్నట్టు ఎమ్మటిని జవాబు రాకపోయినా ఎప్పుడైతే నువ్వు ఇచ్చే బిడ్డను నీ కొరకు పెంచుతాను, నీ పని కొరకు నీ మందిరంలో ఉంచుతానని ఒప్పుకున్నదో అప్పుడు దేవుడు కార్యం జరిగిస్తూ వచ్చినాడు. ఇప్పుడు మనం కూడా ఏంటంటే మనం అడగాలి, నాకు ఆత్మ సంబంధమైన సంతానాన్ని ప్రభువా, నాకు ఆత్మలు కావాలి. నా చుట్టూ ఉన్నవారు, నా బంధువుల్లో కానీ, నా గ్రామంలో, చుట్టుపక్కల గ్రామాల్లో గత దినాలు ఎన్నో చోట్ల సువార్త చెప్పొచ్చాము. వాళ్ళందరూ గుర్తున్న వాళ్ళు గుర్తున్నట్లు పేర్లు, లేదంటే ఆ గ్రామాల పేర్లతోటి ప్రార్థన చేసి ఆత్మ సంబంధమైన సంతానం కోసం మొదలు పెడితే ఆ దినాన యోన 1,20,000 మంది వాళ్ళు రక్షించబడ్డారు. అంత కఠినమైన పాపంతో ఉన్నవారు. ఇప్పుడు మన చుట్టూ ఉన్న ప్రజలు కూడా వాళ్ళ పాపులు మీరు అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. దేవుణ్ణి అడగకపోవటం పాపమని వాళ్ళకి తెలియదు, ఆజ్ఞను అతిక్రమించడమే పాపమని వాళ్ళకి తెలియదు. కానీ మనం ఏం చేయగలమంటే చెప్పడం వరకు మన బాధ్యత, వాళ్ళ కోసం ప్రార్థన చేయటమే మనం చేయగలం. కాబట్టి మన జీవితం ఏంటంటే ప్రార్థన అదుపుపరచుకోవాలి. అట్లాగే ఒక అధ్యాయము ఎస్తేరు 4:14, 8-9 మీరు తర్వాత చూసుకోండి. దానిలో కూడా ఎస్తేరు తన వంశం వాళ్ళ కోసం ప్రార్థన చేసింది. ఆ జనాంగాన్ని అంతా రక్షించుకోగలిగిందనమాట. అది ఆజ్ఞకి వ్యతిరేకమైనా కూడా దేవుడు ఆజ్ఞలు, రాజ్యాలను, చట్టాలను మార్చగల దేవుడు కాబట్టి దేవుడి మీద ఆధారపడి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యం మనం తెలుసు. ఈ అధ్యాయాల వచనాలు మనం వింటా ఉన్నాము ఎప్పుడు కదా, 4:14, 8-9 చూస్తే దేవుడు అసాధ్యమైన సాధ్యం చేయగల దేవుని ద్వారా అంటే ప్రార్థన ద్వారానే. యోనా అక్కడ 1,20,000 మందిని రక్షించుకోగలిగినాడు. యోనా ద్వారా దేవుడు కార్యం జరిగించాడు. ఇక్కడ ఎస్తేరు ద్వారా తల్లిదండ్రులు లేనప్పటికీ ఏ రీతిగా తను పెంచబడుతూ వచ్చింది, రాజభవనానికి వచ్చింది, ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఎస్తేరుని అలా వాడుకుంటూ వచ్చినాడు. తను రాణి అయినప్పటికీ ఏ విధంగా దేవుడి పని కోసం, దేవుడి కోసం లోబడిందో, తన వంశ వాళ్ళందరూ రక్షణ కోసం ప్రార్థన దేవుడి సన్నిధిలో కనిపెట్టిందో అక్కడ తన వంశ వారందరినీ రక్షించుకోగలిగింది. మనం కూడా ఏం చేయాలంటే గలతీ 4:19 ఉంటుంది. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు ఇక్కడ, గలతీ 4:19, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం యందు ఏర్పడే వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఇక్కడ అపోస్తలుడు పౌలు చెప్తున్నారు కదా, తను పురుషుడు. మామూలుగా స్త్రీలే పిల్లలకు అంటారు, వాళ్ళకి ప్రసవ వేదన నొప్పులు తెలుస్తాయి. కానీ అపోస్తలుడు పౌలు గారు ఏమంటున్నారు, మిమ్మల్ని సంపాదించుకున్నాను, కన్నాను, కానీ మళ్ళీ మీలో దేవుడి స్వరూపం రావడానికి ఇంకా నాకు మళ్ళీ ప్రసవ వేదన అంటే మళ్ళీ నొప్పులు పడుతున్నానంటే మనము ఆత్మ సంబంధంగా పిల్లల కంటానికి కూడా స్త్రీలంగా ఆ నొప్పి, ఆ బాధ అవన్నీ మనకు తెలుసు. కాబట్టి మనం ఎలా అంతగా ప్రయాసపడాలన్నమాట. శరీర సంబంధంగా ఒక బిడ్డకు జన్మనివ్వటానికి మనం ఎంతో నొప్పి, బాధ ఓర్చుకొని ఆ బిడ్డ భూమి మీదకి వచ్చినప్పుడు బిడ్డను చూసి ఆ నొప్పి, బాధ అంతా మర్చిపోయి ఎంతో సంతోషిస్తాం. అట్లాగా ఆత్మ సంబంధంగా పిల్లల్ని సంపాదించుకోవటానికి మనం ఎంత నొప్పిని ఓర్చుకోవాలో, ఎంత బాధను ఓర్చుకోవాలో ఇక్కడ చెప్తా ఉన్నా. ప్రసవ వేదని ఓర్చుకోవటం అంటే ఏంటంటే మనకి నిందలు రాని, అవమానాలు, వ్యతిరేకతలు ఏమొచ్చినా కూడా
దేవుడు సువార్త, దేవుడు పని విషయంలో, దేవుడి కొరకు ఆత్మను సంపాదించే విషయంలో మనం వెనకంజ వేయకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నాయి, బయటికి వెళ్ళని చెప్పలేము. అయినా కూడా మనం ఇంట్లో ఉండే మన చుట్టాల పేర్లు తెలుసు, మనకి ఇటు చుట్టుపక్కల వాళ్ళ పేర్లు తెలుసు, వాళ్ళ పేర్లు పెట్టి ప్రభువా వీళ్ళకి కార్యం చేయి, ప్రభువా రక్షించి, ప్రభువా మన శత్రువుల కోసం ప్రార్థన చేయమని ఉంది, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, ప్రభువా వీళ్ళందరూ రక్షించు. రేపు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన అకౌంట్లో ఎవరుంటారు, మనం సంపాదించుకున్న ఆత్మలు వాళ్ళ లిస్టే ఉంటుంది. కానీ మన శరీర సంబంధం 10 మందిని కన్నా, 4-5 కన్నా వీళ్ళది ఈ లోకం వరకే మనకి దేవుడు అప్పగించాడు, ఇచ్చాడు. వాళ్ళని బాధ్యతగా వాళ్ళని పెంచాలి, దేవుడి కోసం వాళ్ళని పెంచి దేవుడికి అప్పగించాల్సింది. కానీ ఆత్మ సంబంధంగా సంపాదించుకున్న సంతానానికి రేపు మరొక రాజ్యానికి దేవుడి సన్నిధికి వెళ్ళినాక మనం సంపాదించిన ఆత్మను బట్టి మనకి లెక్క. కాబట్టి మనం ఇక్కడ హన్నా ఏ రీతిగా ప్రార్థించిందో పట్టుదలగా దాన్ని మనం ఆత్మ సంబంధంగా అనుభవించుకొని ఏం చేయాలి. సంఘం ప్రార్థించింది, పేతురు విడుదల కొరకు వాళ్ళు విజయాన్ని పొందుకున్నారు. యోనా ఎంతగానో కఠినమైన ప్రజల యొద్దకు వెళ్ళి కూడా దేవుడి స్వరం ఒకసారి వ్యతిరేకించిన మళ్ళీ లోబడి వెళ్ళి వాళ్ళందరినీ సంపాదించగలిగినాడు. ఎస్తేరు దేవుడి సన్నిధిలో అది ఆజ్ఞ అతిక్రమమైన వ్యతిరేకమైన చట్టంకి ఆల్రెడీ ముద్ర పడింది, ఆ చట్టం మార్చడానికి లేదు. కానీ దేవుడు గొప్ప కార్యం చేశాడు. తను ఉపవాసంతో ప్రార్థన చేసి తన వంశం కోసం. ఈ రోజుల్లో మనం అనుకుంటాం కదా, నేను నా భర్త నా పిల్లలు మా అమ్మ ఇంకా మన ఇంటి వరకు రక్షించబడితే చాలే, బయట ఏముందని అన్నట్టు చాలా వరకు అనిపించేది. అట్లాగే మన వాక్యం వెళ్ళినప్పుడు నేను నా ఇంటి వారంటే ఇంతే కదా అన్నట్టు అనిపించేది అనమాట. ఎప్పుడైతే ఈ సువార్త గురించి నాకు దేవుడు భారం ఇస్తూ ఉండే కొద్ది ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు, భాష రాని వాళ్ళు ఆ రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకేం తెలుసా, వీళ్ళు నాకు తెలుసా, వీళ్ళు నా శత్రువులే, వీళ్ళు అంటే ఇష్టపడిన వాళ్ళు, మమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు, వీళ్ళ కోసం వీళ్ళకి చెప్పాలా, వీళ్ళ కోసం ప్రార్థన చేయాలా, అట్లా చాలాసార్లు అనుకునేదాన్ని అనమాట. అనుకున్నప్పుడు దేవుడు చెప్పాడు కదా, వాక్యంలో ఉంది. దేవుడు ఏంటిది మాదిరి, మనకి ఆయన కలిగిన మనస్సును మనం కలిగి ఉండాలి. మనకు మాదిరి ఎవరు కాదు, ఏ సేవకుడు ఏ విశ్వాసం కాదు. ఎవరి మాదిరి? యేసుక్రీస్తు ప్రభు మనకు మాదిరిగా పెట్టుకొని ఆయన ఎట్లా ప్రేమించాడు అలా ప్రేమించటము, క్షమించటము, ప్రార్థించటము, దేవుడి కొరకు ఆత్మను సంపాదించడము. అట్లాగే దేవుడి కొరకు మనం ఆయన సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థన చేసినప్పుడు, ఆత్మను సంపాదించినప్పుడు దేవుడు ఒకరోజు బలా నమ్మకమైన మంచి దాసురాలా అని మనం పిలిపించుకుంటాం అన్నమాట. అట్లా దేవుడు చేత పిలిపించుకుంటే అది ఎంతో ధన్యత. కానీ లోకంలో మనుషుల ద్వారా ఈమె ఎంత బాగా వాక్యం చెప్పింది, ఈమె ఎంత బాగా సాక్ష్యం చెప్పింది, ఈమె ఎంత బాగా పాటలు పాడిందని మనుషుల ద్వారా మనం మెప్పించుకున్నామంటే అది రేపు దేవుడి దగ్గర మనకు ఘనత ఉండదు. కానీ దేవుడి ద్వారా మనం మెప్పు పొందామంటే అది ఘనత. అట్లా నాకు చాలా ఇష్టం లేదు. దేవుడికి సంతోషంగా నేను ఉండాలి, దేవుడికి ఇష్టమైన పని నేను చేయాలి, దేవుడి ద్వారా మెప్పు పొందాలంటే ఏం చేయాలి? దేవుడు ఇచ్చింది ఇదే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించు. అవును ప్రభు, నేను సువార్త ప్రకటిస్తానని ఇంకా ఆ రోజు నుంచి తీర్మానం తీసుకొని సువార్తలు కొనసాగుతూ ఉన్నా. ఇంకోటి నాకు ప్రార్థనా తలాంతి, దేవుడు ప్రార్థన చేయమంటున్నాడు కదా, అది ఇంటి దగ్గర ఉండి అందరూ మనం చేయవచ్చు. అట్లాగా కీర్తన 25వ వచనం నాకు బాప్తిజం వాగ్దానం ఇచ్చాడు దేవుడు. నీ ప్రార్థనలన్నీ నేను సఫలపరుస్తాను. నువ్వు వాగ్దానం ఇచ్చావు. ప్రతి సంవత్సరం ఎక్కువ శాతం వాగ్దానాలు, ఏదైనా క్విజ్లో వాటిలో వీటిలో ఏదైనా వాగ్దానాలు వచ్చినా ఇవే వచ్చాయి. నువ్వు ప్రార్థన చేయి ఇదే వచ్చింది. నేనేదాన్ని ఇంకెప్పుడు నేను ప్రార్థన ఇదేనా ప్రోగ్రాం, ఇంకెంతసేపు వాళ్ళ కోసం వీళ్ళ కోసం ప్రార్థన చేయాలా, ఆశీర్వాదం నీ అప్పుల నీ కష్టాలన్నీ తీరుతాయని ఇలా రావట్లేదు. నాకు ఒక వాగ్దానం కూడా ప్రార్థన గురించి అంటే మళ్ళీ నేను అనుకునేదాన్ని, నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా ప్రభు, నేను అనేకుల కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళ అక్కలు తీర్చబడాలి, అప్పుడే నాకు కావాల్సిన నువ్వు చూసుకుంటావని అట్లా నాకు నేను చెప్పుకోవటం అనమాట. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ డిసెంబర్కి ముందు ఈ ప్రార్థన వారు ఎట్లా గొప్ప కార్యం జరిగిందంటే, మేము వ్యాపారం చేసేటప్పుడు మా దగ్గర వర్కర్స్ ఉంటారు. ఆ వర్కర్స్కి ఆల్రెడీ ఒకసారి అంతకుముందు సువార్త పెట్టించాం. మనకి ఎక్కువ ఏముండాలంటే సువార్తనే కాబట్టి బాగా ఎక్కువ మాకు అదే ఇంట్రెస్ట్. ఎక్కడికైనా వెళ్ళి చెప్పాలి, లేదంటే మన సువార్త మీటింగ్ పెట్టి ప్రజలకు వినిపించాలని. మా దగ్గర వర్కర్స్కి అట్లాగా అంతకుముందు ఒకసారి సువార్త మీటింగ్ పెట్టించాము. మళ్ళీ లాస్ట్ ఇయర్ 2019 చివరి నెలలకు వచ్చేటప్పటికి వర్కర్స్లో ఒక అతనికి చాలా యాక్టివ్గా ఉండేవాడు, చిన్న ఏజ్ అనమాట. అతను బాగలేక హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు, ఒక రోజుకే చనిపోయాడు. అతనే పెళ్లి కాలేదు, వేరే రాష్ట్రం నుంచి వాళ్ళు పనుల కోసం వచ్చి ఉన్నవాళ్ళు అనమాట. చాలా బాధ అనిపించింది. ఏమి వ్యాధి లేకుండా ఒక్క రోజులో ఇదైపోయాడు. నాకు చెప్పాలంటే ఎంతగానో అంటే అది నా పర్సనల్గా ఎవరికి అనుభవించింది నేనే కాబట్టి అది ఎవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేరు అనమాట. అంతగానో
ఏ రోజైతే ఆ అబ్బాయికి బాగాలేదని అన్నారు, ప్రార్థన చేస్తూ వచ్చి దేవా నీ చిత్తం స్వస్థపరచు అని చెప్పేసి అడుగుతూ వచ్చాను. నెక్స్ట్ డే ఒకరోజు కూడా ఉన్నాడు లేదు, హాస్పిటల్లో చనిపోయాడు. ఇంకా రేత్రి కానీ పగలు కానీ నిద్ర లేదు, నెమ్మది లేదు, ఒకటే కలవరం. ఆయన ఎవరో తెలియదు, వేరే రాష్ట్రం పని కోసం వచ్చారు, షాపు వస్తారు, అట్లా పరిచయం అంతవరకు కదా. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళ గురించి ఇంతగానో ఆలోచించడం, బాధపడటం, నిద్రపోకుండా ఏంటిదో ప్రభు అని ఇట్లా చాలా బాధపడతా ఉన్నా. కానీ నెమ్మది అనేది లేదు, అసలుకి నిద్ర పట్టట్లేదు. ఒకటే ఆ అబ్బాయిని చూపిస్తూ ఉన్నాడు, ఒకటే భారము. ఏంటి ప్రభు ఎందుకు ఎట్లా గుర్తు చేస్తున్నావు, ఏం చేయాలి, ఏంటి నీ చిత్తం అని అంటే, వాళ్ళకి వాక్యం చెప్పావో ఒకసారైనా షాప్కి వచ్చినప్పుడు వాక్యం చెప్పావో లేదో గుర్తు చేసుకున్నట్లు చెప్తా ఉంటే నేను చాలా వరకు ఇంకా ఎవరెవరు వచ్చేవాళ్ళు, వర్కర్స్ కస్టమర్స్ వచ్చేవాళ్ళు, వాళ్ళకి సువార్త చెప్పానా వీళ్ళకి చెప్పానా లేదన్నట్లు ఇంకా అట్లా లైన్గా గుర్తు చేసుకుంటూ ఉన్నా. కొంతమంది చెప్పుకుండా వచ్చి ప్రభు ఇంకా చాలామంది ఉన్నారు చెప్పకుండా అని చెప్పేసి ఏం చేయాలని చెప్పేసి ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా వీలైనంత వరకు చెప్తారు ప్రభు, చెప్పమన్న బాధ్యత నువ్వు ఇచ్చావు, ఇంక తర్వాత కార్యం నువ్వు చేసుకుంటావని చెప్పేసి ఇంకా బాగా ప్రార్థన చేశాను. ప్రార్థన ద్వారా ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయంటే ఇదొకటి నేను కళ్ళారా నా జీవితంలో చూసామన్నమాట. అసాధ్యమైంది సాధ్యం చేయటం. వర్కర్స్ అందరూ కూడా ముస్లిమ్స్ మామూలుగా సువార్త మీటింగ్ అని కానీ ఏదన్నా ప్రేయర్ అని కానీ పిలిస్తే కూడా ఎక్కువ శాతం రాదు. కానీ వాళ్ళు మాకు ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం కాబట్టి దేవుడు వాక్యం విందురు, ఇట్లా దేవుడు గొప్పతనం గురించి చెప్తాము రమ్మంటే దగ్గర ముందుసారి మీటింగ్ పెట్టినప్పుడు 250 పైనే వచ్చారు, దగ్గర 300 మంది దాకా. మంచిగా విన్నారు, వాక్యం విన్నారు, దేవుడి సన్నిధిలోనే పెట్టి దేవుడి సన్నిధిని అనుభవించి వెళ్ళారు. ఎప్పటికీ ఈ అబ్బాయి వాళ్ళు మళ్ళీ రెండోసారి హెచ్చరించాడు, నువ్వు ఇంకా చెప్పాల్సిన వాళ్ళు ఉన్నారేమో, షాప్కి వస్తున్నప్పుడు వాళ్ళు చెప్తున్నారా అంటే ఇంకా అసలుకి నిద్ర ఉండట్లేదు. అది ఎంత భయం అంటే దేవుని కలిగిన వాళ్ళకి భయం ఉండదు, కానీ అదొక కలవరం, ఏదో తప్పు చేసినట్లు, ఇంకేదో దేవుడు చెప్పింది చేయట్లేదు అన్నట్లు అనిపించి ఇంకా బైబుల్స్, కరపత్రికలు, సాక్ష్యాలు, వాళ్ళకి హిందీ వస్తుంది కాబట్టి హిందీలో అన్నీ తీసుకెళ్ళి షాప్లో పెట్టుకొని బ్రదర్ ఉంటే బ్రదర్కి, లేదంటే నేను వీలైనప్పుడు వెళ్ళి అతను ఎప్పుడైతే చనిపోయాడో నెక్స్ట్ ఒక 2-3 రోజుల నుంచి ప్రభువా నువ్వు ఎందుకో మరి ఇట్లా గుర్తు చేస్తున్నావు, ఎవరున్నారని ఏర్పాట్లు అని చెప్పేసి వీలైనంత వరకు ఆ అబ్బాయి చూడండి నిన్న దాకున్నాడు కానీ ఇప్పుడు లేదు, మంచిగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. మనం కూడా అంతే, ఏ క్షణాన్ని ఏమవుతుందో తెలియదు, గ్రహించుకోండి దేవుడి యొక్క గొప్పతనం అని అట్లా కొంచెం వాళ్ళకి సువార్త చెప్పటం, బైబిల్స్ ఇయటము, సాక్ష్యాలు పత్రికలు ఇయటము. కానీ ఇట్లా సరిపోదు, ఒకళ్ళిద్దరికి చెప్తే ఎట్లాగని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటే బ్రదర్ నేను వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి సువార్త పెట్టిపోయింది. మనం ఏదైనా ఒక ప్రాంతంలో ఉంచబడ్డామంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు లేదంటే మనకు తెలిసిన వాళ్ళకి మన ద్వారా ఏదైతే అక్కడ పని జరగాలనుందో ఆ పని జరిగించబడాలి. దేవుడు చెప్పిన తర్వాత మనం ఎటు వెళ్తామో వీళ్ళ లెక్క మళ్ళీ దేవుడు రేపు ఒక రోజు అడుగుతాడు కాబట్టి ప్రభువా ఏం చేయాలని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి ప్రార్థన పెట్టుకుంటాం. కానీ మేము 2019లో ఇంకా దేవుడి పని కోసం అని చెప్పేసి షాపు అన్నీ మానేసాం అనమాట. మీకు చెప్పాను కదా 2000 నుంచి 2019 దాకా షాపులో ఎంత సమకూర్చుకున్నాం, ఎంత సంపాదించుకున్నాం, ఎంతో కష్టపడ్డాం, ఎన్నో బలహీనతలు. అది రోజు ఒక్కొక్క రకం సాక్ష్యం అనమాట. అది చెప్పాలంటే ఎన్ని గంటలు రోజైనా కూడా సరిపోదు. అవి నేను మెయిన్ చెప్తున్నాను. రోజు ఒక్కొక్క రకం సాక్ష్యం. ప్రతిరోజు ఆయన సన్నిధిలో కన్నీరు, దుఃఖము ఇదే అనమాట. ఒక్కొక్క పాట నేర్పించడం, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా, ఒక్కొక్క వ్యక్తి ద్వారా ఒక్కొక్క విధంగా అట్లా ఇది చేసుకుంటాను. ఇంకా కాదు ప్రభు, ఇంకా లాస్ట్ ఫైనల్ ఏంటి నీ చిత్తం ప్రభు అని నేను 2015లోనే దేవుడి పని గురించి నిర్ణయించుకొని వదిలేసి ఇంక బ్రదర్ కూడా ప్రార్థన చేసి 2019 డిసెంబర్ 31 వాగ్దానం తీసుకున్నాక ఇంకా షాప్ వేరే వాళ్ళకి అప్పగించి ఇంకా నీ పనే ప్రభు, అది వాక్యం చెప్పాలని పులిపీటి మీద ఉండాలని ఇలాంటివి ఏం కాదు. సువార్త మాకు బాగా ఇష్టం. సువార్త దేవుడి పని, దేవుడు చిన్నగా వాక్యంలో వాడుకోవాలంటే అది ఆయన ఇష్టం, ఆయన చెప్తాం అట్లా అని చెప్పేసి పూర్తిగా ఇంకా ఖాళీ అయిపోయాయి అనమాట. ఏదైతే వేలకు కోట్లు సంపాదించుకున్నామో అవన్నీ శత్రువులు అని కూడా అనడానికి లేదు. అన్యుల చేతిలో మోసపోయిన స్థితిలో వాళ్ళ చేతిలోనే ఉన్నాయి ఇప్పటివరకు కూడా. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్న దానికి ఒక జవాబు రాకపోయినా ఆయన కృపను బట్టి విడిచిపెట్టాల. పిల్లల చదువుల్లో, వాళ్ళ ఉద్యోగాల్లో తినటానికి తక్కువ కాకుండా, ఉండటానికి తక్కువ కాకుండా ఏ విధంగా అపోస్తున్న పౌలుకి నా కృప నీకు చాలును అన్న రీతిగా అదే వాగ్దానము. ఎంత ఖాళీ అయిపోయినా కూడా ఏదైతే ఎంతగానో నింపుకున్నామో కష్టపడి అదంతా పూర్తిగా ఖాళీ అయిపోయే వరకు దేవుడి పాఠాలన్నీ నేర్పించుకొని ఇంకా నీ చిత్తం ప్రభువు నీ ఇష్టం అన్నాక
అప్పుడు అప్పుడు వరకు కూడా అంత లేమినా కూడా ఆయన కృప చాలినంతగా ఇస్తూ వచ్చాడు. ఏ రోజుకి ఏది తక్కువ కాకుండా చేస్తూ వచ్చాడు. నిందలైన, అవమానాలైన, శ్రమలు, ఇరుగు పొరుగు వాళ్ళు, ఇంట్లో వాళ్ళతో బాధలు, ఇవన్నీ కూడా ఏంటంటే మనుషుల్లాగా మనం ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు దేవుడి కోసం మనం అనుభవించాల్సినవి, సహించాల్సినవి. అట్లాగా ఎట్లా ప్రభావం మేము ఇప్పుడు ఖాళీ, మా దగ్గర ఏం లేవు కానీ సువార్త ప్రకటించాలి. ఎట్లాగా ఒకప్పుడైతే మా దగ్గర 5-6 పని వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళకి వేలకు జీతాలు ఇచ్చేవాళ్ళము. ఇప్పుడేంది ప్రభు ఇట్లా ఖాళీగా ఒకప్పుడు 2000 రూపాయల నోట్లు అంటే 500 రూపాయల నోట్లు అంటే అసలుకి ₹10 నోట్లా చూసేవాళ్ళం అనమాట. అంత ఇదిగా ఉండేది. ఇప్పుడు ఒక 500 రూపాయల నోటు చూస్తే అది పెద్ద అమౌంట్ లాగా అనిపించేంత స్టేజ్లోకి దేవుడు నేర్పించుకుంటూ వచ్చాడనమాట. అది ఒక్కసారి ఆలోచిస్తే బాగా పడి ఏంటి ప్రభు నేను నమ్ముకున్నందుకు నీ బిడ్డలకి ఇంతగానమా అట్లాగని చెప్పి మళ్ళీ పెద్ద పెద్ద వాళ్ళ సాక్ష్యాలు, సేవకురాలి సాక్ష్యాలు విన్నప్పుడు అవును దేవుడి కోసం ఇవన్నీ అనుభవించినప్పుడే దేవుడికి ఏది సంతోషం అది మనం చేయాలి, కానీ మనకు సంతోషం కాదని మళ్ళీ మాకు మేము ధైర్యం తెచ్చుకోవటం. కానీ ఇది వీళ్ళకి సువార్త ప్రకటించాలంటే దగ్గర 50,000 దాకా అయితేమో ఎట్లాగ భోజనాలు వాళ్ళకి అని చెప్పేసి ఒకటే ప్రార్థన. బ్రదర్ అయితే కట్టి ఉపవాసంతో ప్రార్థన చేస్తూ ఉంటే ఇది దేవుడి పరిచయ, దేవుడి కోసమని ఎటువైపు నుంచి వచ్చినాయో అట్లాగా జాబులు చేసుకున్న యవ్వనస్తులు, చర్చిలో కొంచెం పెద్దవాళ్ళు అట్లాగా డబ్బులు సమకూర్చబడి వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఎంతో ఘనంగా సువార్త ప్రకటించి ఎవరి మధ్య అయితే వాక్యం చెప్పమని దేవుడు నాకు నెమ్మది లేకుండా కలవరం పెట్టించి ఆ కార్యం జరిగించాలని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అది ఎంతో ఘనంగా ఎన్నో ఆటంకం. ఎందుకంటే ఒక వ్యక్తికి సువార్త చెప్పాలంటేనే మామూలుగా ఎన్నో ఆటంకాలు. అలాంటిది అలాంటి వాళ్ళ మధ్యలో చెప్పడం అంటే శత్రువు ఎన్నో రీతిలుగా విశ్వాసం ద్వారా, బయట వాళ్ళ ద్వారా ఏ ప్లేస్లో పెట్టాలి, ప్లేస్ ఇవ్వమని అవన్నీ కూడా చాలా పెద్ద సాక్ష్యం అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు తన పని జరిగించుకున్నారు. ఆయన ఏర్పాట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. ఎంతో మంచిగా దేవుడు సువార్తని వాక్యమని వెళ్ళారనమాట. అప్పుడు నాకు నెమ్మది అనిపించింది. నాకు ఇచ్చిన పని ఎంతవరకు సరిపోయింది. ఎవరికైతే చెప్పమన్నాడు ప్రభు చెప్పాడని చెప్పేసి అట్లా జరిగింది. అట్లా దేవుడు ప్రార్థన ద్వారా అద్భుత కార్యం అన్న ఖాళీ చేతులతో దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన పని అలా జరిగించుకుంటూ వచ్చాడు. ఈ సంవత్సరం మార్చి తర్వాత నుంచి లాక్డౌన్ అయినప్పుడు ఇంకొకటే ప్రార్థన చేస్తూ ఉన్నాం. 2019 డిసెంబర్కి అయిపోయింది. జనవరి నుంచి ఖాళీ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎట్లాగా దేవుడి పని ఏ విధంగా ముందు కొనసాగాలి, ఎలాగా ఇంకేం నేర్చుకోవాలి మేము ఆయన సన్నిధిలో. మనం ఈ లోకాన్ని విడిచే వరకు నేర్చుకోవలసిన వాళ్ళు ఆయన పాఠశాలలో, ఆయన పాదాల దగ్గర, బోధకుల దగ్గర మనం నేర్చుకుంటూ ఉండాలి. ఇంకేం నేర్చుకోవాలని ప్రార్థన చేస్తూ వచ్చాము. మార్చి నెల నుంచి లాక్డౌన్. ఎట్లా ప్రభు కుటుంబం ఎట్లా పోషణ ఎట్లా జరుగుతుంది, ఎంతోమందికి ఇంకా మేము చేయాల్సిన ఉంది కదా ప్రభు అని ఎట్లా అడుగుతూ వచ్చాం. ఇంకొకటి ఏమైనా ఫోన్లు ఎవరైతే సువార్త విన్నారో వర్కర్స్ ఎవరైతే క్లోజ్గా అలవాటు బాగా పరిచయమో వాళ్ళందరూ ఫోన్లు చేసి ఈ లాక్డౌన్లో పనులు లేవు, మాకేమైనా సహాయం చేస్తారా, సరుకులకి లేవు, తినడానికి లేవని బ్రదర్కి ఒకటే ఫోన్లు చేయటం. అయ్యో ప్రభువా, ఆనాడు దావీదు దగ్గరికి అదుల్లాం గుహలో ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు నీకు తెలుసు. అలాంటి ఆయన దగ్గరికి ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, అప్పుల వాళ్ళు, రకరకాల సమస్యల్లో ఉన్నవారు వచ్చినట్టు మేమే ఇన్ని సమస్యలు, ఎన్నో అప్పులు తీర్చవలసిన పరిస్థితి ఉంది. ఎంతో కోట్ల ఆస్తి అన్యుల చేతుల్లో ఉంది. దానికి విడుదల రాలేదు, సమస్యలు పరిష్కారం కాలేదు, అప్పులు తీర్చబడలేదు. మా బలహీనతలు మాకే పోషణ ఏ రోజుకి ఆ రోజు ఆయన కృప ద్వారా ఆకాశ పక్షులు ఏ రీతిగా ఎత్తుకుపోయి కూర్చుకున్నట్టు ఏనాటికి ఆనాటికి మేము అన్నాతో పోషించబడుతున్నాం. వీళ్ళు వచ్చి ఏంటి ప్రభా సరుకులు అంటున్నారు, తినడానికి అంటున్నారు, ఇబ్బంది అంటున్నారని ఇట్లా ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుడు ఏదో విధంగా సహాయం చేస్తారు కదా, దేవుడికి అసాధ్యం ఏమైంది అని చెప్పేసి ప్రార్థన చేసి నాకు ఎక్కువ ఏంటంటే ఏదన్నా ప్రార్థన గురించి అంటే అది అందరికీ స్ప్రెడ్ చేయాలి. ఆ ప్రార్థన ప్రేయర్ రిక్వెస్ట్ అర్జెంటుది కాబట్టి అందరూ ఒకళ్ళగా చేసేదానికంటే 10 మంది 20 మంది 100 మంది అట్లా చేస్తే దేవుడి కార్యం తొందరగా చూడగలమని అట్లా అలవాటు అనమాట. ఫోన్ ఏంటంటే ఫోన్ మనకి ఇచ్చాడు కాబట్టి దాన్ని దేవుడి పని కోసం ఉపయోగించుకునే రీతిలో ఉపయోగించుకోవాలి కాబట్టి ఇప్పుడు అలా ఉపయోగపడుతుంది అనమాట. కాన్ఫరెన్స్లో ప్రార్థన చేసుకోవడానికి ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ అనేకులు పంపించి ప్రార్థన చేసుకొని జవాబు పొందుకోవడం కోసం అట్లాగా ఇంకెట్లాగా అని చెప్పేసి నేను మెసేజ్ పెట్టాను అనమాట. గ్రూప్లో పెట్టి ఇట్లాగా తెలిసిన వాళ్ళు కొంచెం బాగా ఇట్లా ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళు వేరే స్టేట్ నుంచి వచ్చారు ఇక్కడికి, వాళ్ళకి కుటుంబ పోషణ జరగట్లేదు, లాక్డౌన్ కదా పనులు లేవు, మీరేమైనా సహాయం చేయగలిగితే వాళ్ళకి ఆకలి దప్పులు తీర్చబడతాయి అని చెప్పేసి అట్లా మెసేజ్ పెట్టామన్నమాట. మా పాప దేవుడి కృపను బట్టి ఎప్పుడైతే మేము ఒక షాప్ తీసేస్తామని దేవుడు ఏర్పాటు ఉన్నదో ఇంకా దేవుడి సన్నిధి దేవుడి పని కోసం నిర్ణయించుకుంటున్నాము. ఆమె చదివైపోగానే దేవుడి కృపను బట్టి జాబ్ ఇచ్చాడు. జాబును బట్టి కుటుంబాన్ని పోషించుకుంటా
ఏది తక్కువ కాకుండా చూసుకుంటూ వస్తున్నారు అనమాట. ఇంక ఈ పరిస్థితులు ఎట్లా ప్రభు అని ఆమె చేయగలిగిన సహాయం ఆమె చేసింది. ఆమె ఫ్రెండ్స్కి ఆమె పెట్టింది అనమాట మెసేజ్. నేను చర్చిలో తెలిసిన వాళ్ళందరూ కొంచెం పెద్దవాళ్ళకి పెట్టాను అనమాట. ఇంకా దేవుడి కృప ఒక ఆంటీ 500 పంపించింది. 500 పంపించి దాంట్లో వేసింది, అకౌంట్లో వేసింది అనమాట. 500 వేస్తే ఇంకా ఆ రోజు బాగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసింది. అందరూ పంపించారు మెసేజ్. ఎవరు ఇంకేం చెప్పట్లేదు, ఎవరేం పంపట్లేదు. ఎంతోమంది ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభు, పనులు లేక. మా పరిస్థితి ఇలాగా, ఈ టయానికి మా దగ్గర ఉంటే ఎంతో వాళ్ళకి హెల్ప్గా ఉండేది, కానీ మా పరిస్థితి మీకు తెలుసు ప్రభు అని చెప్పేసి బాగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తే అసలు దేవుడు కృప నమ్మరు. ప్రార్థన ఎంత బలం ఉన్నదనేది అనుభవించినప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. 500 వేసింది ఒక ఆంటీ. ఆ రోజంతా అదే ఉంది అకౌంట్లో. ఇంకా నెక్స్ట్ డే తర్వాత చూస్తూ ఉంటే నమ్మడతాకు వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలే కాబట్టి 2000 అని 3000 అని అట్లా వాళ్ళ ఫ్రెండ్స్ వేయటము. తర్వాత పెద్ద ఆంటీ వాళ్ళకి ఒకళ్ళు 5000. ఎందుకంటే మనం కొన్ని చెప్పాలన్నమాట. ఇది అమౌంట్ గొప్పగా చెప్పడం కాదు, కానీ దేవుడికి మహిమకరంగా ఏంటంటే కార్యాలు, ప్రార్థన జవాబు ఏంటంటే నేను చాలామంది సాక్ష్యాలు విని వాళ్ళు చేసి చూసి నేను చాలా నేర్చుకున్నా. అలాంటి కొన్ని చెప్పకుండా మనం దాచిపెట్టి వీళ్ళు గొప్ప కోసం చెప్పుకున్నారు ఇస్తే దేవుడి వాక్యం ఉంది, కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతికి తెలియకుండా ఉండాలని. కొన్ని ఏంటంటే తెలియని వారికి వాళ్ళు ప్రోత్సహించబడాలి, వాళ్ళు ఇలా చేయాలని నేర్చుకోవాలని కొన్ని చెప్పాలి. అలా చెప్పినప్పుడే నేను అలా చెప్పంగా విన్నాను కాబట్టి ఎంతున్నా కూడా చేతనైనంత వరకు వేరే వాళ్ళకి ఇచ్చేయాలన్నట్లు చాలా నేర్చుకున్నాను. అట్లాగా బయట ఉన్న వాళ్ళు కూడా ఒక సిస్టర్ 50,000 పంపించింది, ఒక బ్రదర్ 10,000 పంపించారు. అట్లా ఒక్కొక్కళ్ళు ఇదంతా ఏంటంటే వాళ్ళకుంది, దేవుడు వాళ్ళకి ఇచ్చాడు కాబట్టి ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళు తెలియదు. ప్రేయర్ రిక్వెస్ట్ పంపాము, హెల్ప్ చేయగలిగితే వాళ్ళు ఆకలి తప్పులు తీర్చబడితే పిల్లలతోటి తినడానికి లేకున్నారని పెట్టాము. దేవుడు కృపను బట్టి అసలు అనుకోలేదు. 500 ఉన్న అకౌంట్లో ఏది ప్రభు ఎవరికి సహాయం చేయగలం, ఒకరికి ఇస్తే ఒకరు ఊరుకోరు కదా. ఒక వారం రోజులు కావాలన్నా మినిమం ఒకరికి ఒక 1000 రూపాయల సరుకులన్నా ఇది కావాలి కదా. వాళ్ళకి ఏంటంటే పెద్ద ఫ్యామిలీ పిల్లలు అట్లా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ముస్లిమ్స్కి వర్కర్స్కి అట్లాగా ప్రార్థన చేస్తూ వస్తే కన్నీరుతోటి దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రార్థనకి జవాబు ఇవ్వకుండా ఆయన ఊరుకోడు. అట్లా దగ్గర 1,00,000 పైన వచ్చిందన్నమాట. వర్కర్స్ అందరికీ సరుకులు వచ్చి ప్యాకింగ్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళెంత సంతోషం అంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందము. మనము ఒకరోజు ఒక వారంలో చికెన్ మటన్ అని ఇవి తెచ్చుకొని తింటే ఏమో ఆ రోజు వాళ్ళకి సంతోషం తిరుగుతుంటుంది, కానీ ఆకలి తప్పులతో ఉన్న వాళ్ళు వాళ్ళ ఆకలి తీర్చబడుతున్నప్పుడు ఎక్కడ సహాయం లేనప్పుడు దేవుడి ద్వారా సహాయం వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళలో సంతోషం చూస్తే ఇది దేవుడి కృప, ఇది దేవుడు ఇచ్చిందని చెప్తా ఉంటే వాళ్ళు ఎంతగానో సంతోషించాలని అది చూస్తే మాకు చాలా సంతోషం అనిపించింది అనమాట. అట్లా ప్రార్థన ద్వారా అట్లా సమకూర్చబడి ఆ వర్కర్స్కి హెల్ప్ అయింది. ఎంతోమంది సంఘాలు, చిన్న చిన్న సేవకుల కుటుంబాలు చాలామందికి ఇబ్బందిగా ఉందని చెప్పేసి తెలిసిన వాళ్ళ ద్వారా వస్తే వాళ్ళకి సహాయంగా దేవుడు పంపించాడు. ఎంతోమంది అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి సహాయంగా పంపించబడింది. ఇదేంటంటే కేవలము దేవుడి కృప, ప్రార్థన ద్వారానే ఇది దేవుడు విజయాన్ని ఇచ్చారనమాట. మేము ఖాళీ మా దగ్గర ఏం లేకపోయినా ఏం చేస్తాం, ప్రార్థన చేసాము చేయమని వేరే వాళ్ళకి చెప్పామన్నమాట. మనం కొన్ని ఏంటంటే చెప్పాలి, చెప్పినప్పుడే ఆ సహాయము దేవుడు కొన్ని సందర్భాల్లో ఎవరికి చెప్పైనా దేవుడి సహాయం వేరే వైపు నుంచి వస్తుంది. కొన్ని వాటిలో మనం చెప్పినప్పుడు ఏంటంటే అది వేరే వాళ్ళకి ఒకరి ద్వారా ఒకళ్ళు ఏంటంటే ఇప్పుడు మేము ప్రార్థన చేస్తాము సహాయం చేయమని, ఇప్పుడు వాళ్ళందరూ అందులో పంపారు కాబట్టి వాళ్ళందరూ ఏ విధంగా ఫోన్లు చేసి ఈ విధంగానైనా మేము ఇందులో కొంచెం డబ్బులు వాళ్ళకి మనం దేవుడి లెక్కలో చూసుకుంటే కొంచెం కదా ఇలా ఇచ్చి మేము కూడా దేవుడి పనులు పాల్గొందినందుకు మాకు చాలా సంతోషం ఉందని బయట జర్మనీ నుంచి కూడా ఒక సిస్టరు వాళ్ళ మమ్మీకి మెసేజ్ పెట్టి ఈ విధంగా దేవుడు ఈ సమయంలో ఇలాంటి కఠిన పరిస్థితుల్లో కూడా ఇలా హెల్ప్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చాడు. వాళ్ళు చాలా సంతోషపడ్డారు ఇచ్చిన వాళ్ళు కూడా. అట్లాగేంటంటే మనం కొన్ని ఎలా చేయాలంటే మనం ప్రార్థన చేసుకుంటాం, మన కోసమే కాకుండా ఇతరుల కోసం కష్టాల్లో శ్రమల్లో ఇరుకు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు దేవుడి బిడ్డలే అయి ఉండాలని కాదు. వాళ్ళు శత్రువులైనా వ్యతిరేకంగా ఉన్న వాళ్ళైనా మన చుట్టుపక్కల వాళ్ళన్నీ దేవుని ఎరగని వాళ్ళైనా వాళ్ళ కోసం మనం ఇచ్చేవారంగా ఉండాలంటే మనం ఖాళీ మన దగ్గర ఏం లేకపోయినా కూడా మనం భారం దేవుడి మీదేసి ఆయనకు అప్పగించినప్పుడు దేవుడు గొప్పతనం వాళ్ళని చూడగలిగే స్థితిలోనికి ఉంటారనమాట. మనం ఎంతసేపు వాక్యమే చెప్పుకుంటా వాక్యం ఇది చేసుకుంటా మనం వెళ్తూ ఉంటే కాదు. ఇలాంటి పరిస్థితులు ఏంటనమాట దేవుడి యొక్క గొప్పతనం కార్యాలు అవకాశం వచ్చినప్పుడు చూపించినప్పుడు ఆహా
వీళ్ళు దేవుడు ఇంత గొప్ప దేవుడా, ఎంతసేపు దేవుడు నమ్ముకోండి అని చెప్తూ ఉంటారు. ఈ దేవుడు ఎంత గొప్పవాడని వాళ్ళలో కొంచెం మార్పు కలుగుతూ ఉంటుంది అనమాట. అట్లా దేవుడు ఈ సంవత్సరం ఇలాంటి కఠిన పరిస్థితిలో ఇలా మాకు దేవుడు ఆయన పనులు ఎంతగానో ప్రార్థన వారు విజయం పొందుకోవటానికి దేవుడు ఎంతోమందికి సహాయపడటానికి మమ్మల్ని ఒక పనిముట్టుగా వాడుకున్నారు అనమాట. ఇదంతా కూడా దేవుడు కృపనే అనమాట. దేవుని బట్టి మన జీవితాల్లో ఏంటంటే ప్రార్థన ఎంతో ఘనంగా ఘనంగా ప్రార్థన చేయించి పట్టుదలతో అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు ఆత్మ సంబంధమైన సంతానాన్ని కనగలుగుతాము. రేపటి దినాన దేవుడి సన్నిధిలో మెప్పు బహుమానం పొందుకోగలుగుతాం అనమాట. అవి ఎన్నో సంవత్సరాలైనా ఇక తీరట్లేదు, సమస్యలు ఇంతే ఉన్నాయి, కఠినంగా ఉన్నాయి అన్నా కూడా మనం భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. ఒక్కొక్క రోజు ఇంకా వెనక్కి వెళ్తుందంటే ఇంకా ఇంకొక రోజు ఇంకొక కొత్త పాఠం నేర్పిస్తున్నాడు, కొత్త అధ్యాయం నేర్పిస్తున్నాడు అన్నట్లే మనం ఎప్పుడైతే గ్రహించుకొని కొంచెం స్థిరంగా మనం ఉండగలుగుతాము, వేరే వాళ్ళు చెప్పగలుగుతాం అనమాట. నేను చెప్తున్నది నేను చెప్పినంత ఈజీ కాదు, ఎవరికాళ్ళకి అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే మనం ప్రతి విషయంలో అన్ని పరిస్థితుల్లో దేవుడి మీదే ఆధారపడాలి. ఈ వాక్యం వింటున్న వాళ్ళు, సాక్షి వింటున్న వాళ్ళు ఇంకెవరైనా రక్షణ లేని వారు ఉంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనకు రక్షణ. ఒకప్పుడు మేము కూడా అనుకున్నాం ఆయన మాకు దేవుడు కాదు, అది వేరే కులస్తులకి వేరే వాళ్ళకి మాకు కాదని. కానీ అలాంటి దేవుడే నేను ఆయనకు కావాలని పిలుచుకున్నాడు, ఆయన బిడ్డగా చేసుకున్నాడు, ఆయన పని కోసం నిలబెట్టుకున్నాడు అనమాట. ఆయన ద్వారానే మనకు రక్షణ, మన పాపాలకు క్షమాపణ. ఆయన పరిశుద్ధ రక్తం ద్వారానే మన పాపాలు క్షమించబడతాయి, కడవబడతాయి. పరలోక రాజ్యానికి నేనే మార్గము, సత్యం, జీవం అని అంటున్నాడు. తెలుసుకోండి, ఈ చివరి దినాల్లో అయినా ఈ భయంకరమైన తెగుళ్ళు, రోగాలు, మెడిసిన్ కూడా లేని ఇలాంటి రోగం అంటే చాలా భయంకరం పరిస్థితి. ఆలోచించుకుంటే ఈ చివరి క్షణాలను ఆలోచించుకోండి. ఇది ఒక కులమని కాదు, నేను గొప్పవాడిని, నాకు పెద్ద ఉద్యోగం ఉంది, నాకు ఆస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, ఇవి చాలు నాకు, వీటి ద్వారా పరలోకం అంటే రాదు. అది ఎంతవరకే, ఎక్కడి వరకే, ఎంత అనుభవించో ఎంత పొట్టకి అంతే తింటాం. కానీ ఉన్నది కదా అని మనం బంగారం తినే, వెండి తినే, తినాల్సిన అన్నమే తినాలి ఆకలి తీర్చడానికి. అట్లాగని గ్రహించుకొని ఈ చివరి క్షణాల్లో ఏ క్షణం ఏమవుతుందో, ఎప్పుడు ఎలా వస్తుందో అనేది శత్రువు దాడి మనకు తెలియదు. తెలుసుకోవాలి. ఏంటిది? యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మన పాపాల క్షమాపణ, రక్షణ. ఆయన మన కోసం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినాడు. మన పాప శిక్ష అంతా శిలువ మీద భరించాడు. గ్రహించుకోండి, తెలుసుకోండి, హృదయంలో స్వీకరించండి. ఆయన ఏం అడగట్లా, ఏది ఇవ్వమట్ల, నీ హృదయాన్ని ఇవ్వమంటున్నాడు. భూములు అడగట్లా, ఆస్తులు అడగట్లా, సంపాదన అడగట్లా, నీ హృదయాన్ని అడుగుతున్నాడు. కాబట్టి ఈ దినం ఈ క్షణమే యేసు ప్రభువా నా పాపాలు క్షమించయ్యా, నన్ను నీ బిడ్డగా చేసుకో, నా హృదయంలోనికి నువ్వు రా అని అడిగితే చాలన్నమాట. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు ఎల్లప్పుడూ మనకు సమీపంగా ఆయన రక్తం ఉంచబడింది, మన పాపాలు క్షమించబడటానికి, కడగబడటానికి. ఈరోజే నువ్వు తీర్మానించు, నేను నీ బిడ్డగా చేయబడాలి ప్రభువా, నా హృదయంలోనికి నువ్వు రా, నన్ను నా పరలోక రాజ్యాన్ని సిద్ధపరచు. ఈ లోకం విడిస్తే ఆ రాజ్యంలో నేను ఉండాలని అడగాలి. ఎవరి పాపాలైతే క్షమించబడవో, రక్షణ ఉండదో, ఈ లోకంలో ఎంత గొప్పవారుగా పేరు పొందినా కానీ, కోటీశ్వర్లని, ధనవంతులని పేరు పొందిన, అధికారులు అని, ఉన్నత హోదాలో ఉన్నవారని పేరు పొందిన, అది ఈ లోకం వరకు. ఎప్పుడైతే ఈ లోకాలను విడుస్తామో, విడవడంగానే రక్షణ లేకపోతే నిత్య నరకం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదనమాట. అలాంటి భయంకరం. నేను భూమి మీద ఎంతో ఘనంగా జీవించాను, నాకు ఎంతో ఉందని చెప్పి అక్కడ ఏది కూడా తేడా ఉండదు, ఏది ఉండదు. పాపం అలాగే ఉండి చనిపోతే నరకమే. ఆ పాపం ఏంటంటే నేనేం పాపం చేశాను మనం అనుకుంటాం. చాలా వరకు మేము అనుకున్నాం. ఆజ్ఞాతిక్రమే పాపం, జన్మకర్మ పాపం, దేవుడిగా మహింపరచకపోవటం పాపం, సృష్టికర్తను లేకుండా సృష్టిని పూజించడం పాపం. ఎన్నో ఉంటాయి మనం చెప్పుకుంటూ రోజుకి. ఎన్నో మాటల ద్వారా, తలంపుల ద్వారా, చూపుల ద్వారా, క్రియల ద్వారా ఎన్నో తప్పులు చేస్తాం. చిన్న తప్పుకి శిక్ష ఉంటుంది, పెద్ద తప్పుకి శిక్ష ఉంటుంది. తప్పనే మనకు దేవుడి దృష్టిలో ఉంటుంది. కాబట్టి మన చిన్నవి పెద్దవి అన్నీ ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఒక్క మాట అడిగితే చాలు, యేసు ప్రభువా నా పాపాలన్నీ క్షమించు ప్రభువా, నీ రక్తంలో నన్ను కడుగు, నా కోసం, నా పాపాల కోసం నువ్వు చనిపోయావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావు కదయ్యా, నీ రక్తంలో నా పాపాలన్నీ కడిగి నాకు ఆ రాజ్యాన్ని ఇవ్వయ్యా, నాకు నెమ్మది, సంతోషం, సమాధానం ఇవ్వంటే ఈ దినాన్ని నువ్వు ఆయన బిడ్డగా చేయబడతావు. రక్షించబడిన మనమందరము ఒకప్పుడు దేవుని ఎరగని వారు ఇప్పుడు రక్షించబడ్డాము, ఆయన బిడ్డలుగా చేయబడ్డాము, ఆయనలో జీవిస్తున్నాం, నడుస్తున్నాం. కానీ మన దృష్టి గమనం ఏమై ఉండాలి? పరలోకం మీదనే ఉంది. కాబట్టి పైన వాటి మీదనే మన దృష్టి నిలిపి, ఈ భూమి మీద ఉంటాయి శ్రమలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, అవమానాలు, హీనలు, బలహీనతలు, రోగాలు, అవన్నీ ప్రతిదినము నేను వెళ్తున్న పరిస్థితి, మీరందరూ కూడా వెళ్తున్న పరిస్థితి. కానీ వీటన్నిటిలో ఆయన కృప మనకు చాలు.
ఆయన కృప ఉంటే, ఆయన చేపట్టుకుంటే మనకి ఏది తక్కువ కాదు. ఏ దినానికి ఏ క్షణానికి ఏది కావాలో అది ఇస్తాడు. ఆ నిందలు అవమానాలన్నిటికీ రెట్టింపు ఘనత ఒక దినాన్ని ఎక్కడున్నది? ఆయన సన్నిధిలో ఉన్నది. మహిమ ఆయన దగ్గర ఉన్నది. దేవుడు వాక్యంలో ఉన్నది కదా, ఇల్లు కట్టువారు నిషేధించబడిన రాయి ఒక దినాన మూలకి తల రాయి అయ్యేలాగా చేసే దేవుడు మన దేవుడు. కాబట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళ ద్వారా దేవుడు నమ్ముకున్నందుకు కానీ, ఉన్న పరిస్థితులు కష్టాలను బట్టి కానీ, మిమ్మల్ని అవమానపరుస్తున్నా, బాధపరుస్తున్నా కానీ, హింసిస్తున్నా కానీ, వీటన్నిటికీ కూడా ఒక దినాన రెట్టింపు ఘనత ఉన్నది, బహుమానం ఉన్నది, కిరీటం ఉన్నదని మనం ఏం చేయాలి? ఏ దినానికి ఆ దినం వాక్యం ద్వారా ధైర్యపరచుకుంటూ, ఓర్చుకుంటూ, వేరే వాళ్ళకి ధైర్యపరుస్తూ మనం ముందు కొనసాగాలి. అదేవిధంగా మనకు పని ఇచ్చాడు. ఈ లోకంలో ఎంతోమంది రక్షణ లేకున్నారు, పాపంలోనే నశించిపోతున్నారు, అగ్నికి వెళ్తున్నారు. యోధా పత్రికలో ఉంది కదా, కొన్ని ఆత్మలైనా మనం అగ్నిలో నుంచి లాగేటట్లు మనం ఉండాలన్నమాట. పని కలిగి ఉండాలి, నడుము కట్టుకోవాలి, సువార్త జోడి తొడుక్కొని దేవుడి పని కోసం ముందు కొనసాగాలన్నమాట. అయ్యో నాకు చదువు రాదే, అయ్యో నాకు జ్ఞానం లేదే, నేను అంతగా మాట్లాడలేను. ఒకప్పుడు అవన్నీ నాకుండే చాలా భయం, సరిగా మాట్లాడటం రాదు ప్రభు, భయము, నాకు కంగారు, ఎన్నో ఉంటాయి బలహీనతలు. 1 కొరింథీ 1:26 నుంచి ఉన్నాయి కదా వచ్చిన వాళ్ళు. బలహీనం, మనం ఎరివాను, నీచులు, ఎంతో మన స్థితి అంతా ఆయన తెలుసు. కానీ ఎవరిని ఎలా వాడుకోవాలో ఆయన వాడుకుంటాడు. కాబట్టి మనం సిద్ధపడాలి. నేను ఏ రీతిగా నీ పని చేయగలను ప్రభు? ప్రార్థన పనిస్తావా? సువార్త పనిస్తావా? ఎవరన్నా ధైర్యపరిచే పనిస్తావా? లేదంటే ఎవరైనా పూరికల్పే పనిస్తావా? నీ మందిరానికి నడిపించే పని? ఇవన్నీ కూడా పనులే. ఒట్టి పాటలు పాడటము, దేవుడు పులిపీఠం, మందిరంలో పులిపీఠం మీద నుంచి వాక్యం చెప్పడం ఇవే పని కాదు. అవి దేవుడు వాళ్ళకి ఇచ్చిన, సేవకులకి ఇచ్చిన, వాళ్ళకి ఇచ్చిన తలాంతులు. విశ్వాసంగా మనం కూడా ఏంటంటే మనకిచ్చిన పని, చిన్న పని అయినా, చిన్న పనిలో నమ్మకం ఉంటే రేపు పెద్ద వాటి మీద మనకి అధికారాన్ని ఇస్తారు. కాబట్టి చిన్న పనే ఏది కూడా దేవుడి దృష్టిలో మనం చూసుకుంటే ఇది చిన్న పనే కదా, చిమ్మమంటున్నారు, తోమంటున్నారు, గడవమంటున్నారు అనుకుంటాం. కానీ దానిలో నమ్మకంగా ఉన్నప్పుడు మనం మెట్టుగా పైకి తీసుకుని వస్తాడు. ఎంతమంది సాక్ష్యం మనం వింటున్నాం. కాబట్టి మనం అట్లా ప్రతి పనిలో నమ్మకంగా ఉండి మన చుట్టూ ఉన్న వారిని ఈ సమయంలో ఎటు వెళ్ళకుండా ఇంట్లోని ఖాళీగా మార్చించుకుంటున్నాం. కాబట్టి ఇంకా ముందున్న దినాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. దేవుడి చిత్తం. ప్రార్థన మెయిన్. మనం ప్రార్థన చేయాలి, వాళ్ళకి వీలైనంత వరకు సువార్త అందించాలి, మనల్ని ద్వేషించే వారి కోసం, శత్రువుల కోసం ప్రార్థించాలి. వారికి కూడా మన చుట్టుపక్కల ఎంతోమంది ఉంటారు, అలాంటి వారిని మనతో మాట్లాడే వాళ్ళ కోసం మనం మాట్లాడకూడదు. మనల్ని ద్వేషించే వాళ్ళతో మనం మాట్లాడాలి, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి, వాళ్ళని ప్రేమించాలి. అప్పుడే మన ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. దేవుడు ప్రేమ ఎంత గొప్పదా, మేము ఎంత కఠినంగా ఉన్నా వాళ్ళని ద్వేషిస్తున్నా కూడా వాళ్ళు మమ్మల్ని ప్రేమిస్తున్నారంటే మనం వాళ్ళకి చూపించాలన్నమాట దేవుడు యొక్క ప్రేమను, ఆ మనసును చూపించాలి. అట్లా ఇప్పుడు ఈ చివరి దినాల్లో అయినా కూడా కొంతమందినైనా, మనకు ఎంతమందిని దేవుడు ఇస్తారు అంతమందినైనా రక్షించుకోవాలి, దేవుడి వరకు సంపాదించాలని నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాను. నా ఆశ, నా కోరిక అదే అనమాట. నా బలహీనతలు తెలిసిన ఆయనే. నా పరిస్థితి, నా బాధ, దుఃఖము, కన్నీరు, ఎన్నో శ్రమలు, హింసలు, నిందలు, అవమానాలు ఇవన్నీ ఈ దిన వీక్షణం వరకు కూడా నాకున్నాయి. కానీ ఏ రోజుకి ఆ రోజు ఇంకెందుకు ఉండాలి, ఈ శ్రమలు, ఈ బాధలు ఇంకెందుకు ప్రభు, తొందరగా ఇంక నీ దగ్గరికి వస్తే బాగుండని ఏ రోజుకి ఆ రోజు అనిపిస్తుంది శరీర స్వభావంలో. ఎందుకంటే ఆ బాధ, వేదన, అది బలహీనత ఓర్చుకోలేక, తట్టుకోలేక. కానీ ఒక్కోసారి అనిపిస్తుంది నేను ఇంకా ఉండాలి, నీకోసం చేయాలి పని, ఇంకా కొంతమందిని సంపాదించాలి, నువ్వు ఇంకేం నేర్పిస్తావు, నేర్చుకోవాలి. ఇంకా ఉంటాయి విశ్వాసులమైన, సేవకులమైన మనలో బలహీనతలు ఉంటాయి, లోపాలు ఉంటాయి. అవి రోజు రోజు కడుక్కోవాలి, రోజు సరి చేసుకోవాలి, రోజు కొత్త పాఠాలు ఆయన దగ్గర నేర్చుకోవాలి. కాబట్టి యాత్రా జీవితం ముందు కొనసాగుతూ ఉండాలి. మొన్న ఒక సిస్టర్, తెలిసిన సిస్టరు, ఈ సమస్య ఆమె కూడా చెప్పానమాట. ఇట్లాగే భర్త లేడు, 2 పిల్లలు, ఒక పిల్లకి పెళ్ళి అయిపోయింది, ఒక పిల్ల చదువుతుంది బీటెక్ ఫస్ట్ ఇయర్. తను కూడా బాధ, చాలా బలహీనత, కష్టం ఉంది, ఇల్లు గడవట్లేదంటే చేత నేను కాడికి అందరూ సహాయం చేస్తూ వచ్చాము. నువ్వు వాటన్నింటిలో దేవుడి కోసం నిలబడి, దేవుడికి మహిమ రావాలి, బాధపడకూడదు, మనం కృంగకూడదు. నొప్పి, బాధ, వేదన, శ్రమ వీటన్నిటిలో మన పితరులందరూ మనకు మాదిరిగా ఉన్నారు. కాబట్టి వారిని చూసి మనం ధైర్యంగా ఉండాలని చాలాసార్లు గట్టిగా చెప్తా వచ్చేదానమాట. కానీ ఒక దినాన తనకి మరి ఏమనిపించిందో ఏమో, చనిపోతూ వచ్చిందనమాట. చాలా బాధ అనిపించింది. ఆలోచిస్తూ వచ్చాను 2-3 ఒక వారం రోజుల దాకా, ఏంటి ప్రభా ఇట్లాంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అన్నీ ఉన్నవాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకొని ఈ లోకాన్ని విడుస్తున్నారు. రక్షణ లేదు కాబట్టి వాళ్ళకి నాకున్నారు. రక్షించబడిన వాళ్ళు కూడా ఈ శ్రమలు రాగానే, బాధలు రాగానే కృంగిపోవటం, ఈ లోకాన్ని విడిచిపెట్టడము. కొన్నిసార్లు ఏంటంటే సాతాను ప్రేరేపణ ఉంటుంది. కొన్నిసార్లు ఎవరి మాట ద్వారా వాళ్ళు లోపరచబడతారో వాళ్ళకైతే తెలియదు, దేవుడికి తెలుసు. కాబట్టి మనం ఎవరిని అనడానికి లేదు. అట్లాగని ఏంటి ప్రభు అని వీటన్నిటిని ఆలోచిస్తే మనం ఏం చేయాలి?
దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. యాకోబుకి ఎంతో ఆశీర్వాదం ఉంది, ఆస్తుంది, పొలాలున్నాయి, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. కానీ రాత్రంతా పెనుగులాడుతూ వచ్చాడు, పోరాడుతూ వచ్చాడు. దేనికోసమని చాలాసార్లు ఆలోచించాడు. కావాల్సినవన్నీ ఉన్నాయి కదా, ఇంకెందుకు, మాకైతే అప్పులు తీయట్లేదు, సమస్యలు తీయట్లేదు, కోల్పోయి అన్నీ తిరిగి రాలేదు, ఈ బాధలు ఇవన్నీ చదివితే చాలని అడుగుతూ ఉంటే ఇవే జరగట్లేదు. అవన్నీ కూడా యాకోబుకు అన్నీ సమృద్ధిగా ఉంది కదా, ఇంకా ఎందుకు పెనుగులాడుతున్నాడని చాలాసార్లు ఆలోచించేదాన్ని. కానీ ఆయన దేవుడి సన్నిధిలో దేనికోసం పెనుగులాడాడు? మోసకరమైన ఆ స్థితి నుంచి మార్చబడి ఇజ్రాయేల్ పేరు తెచ్చుకోవడం కోసం, దేవుడి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందుకోవడం కోసం, దేవుడి ద్వారా ఆశీర్వదించుకోవడం కోసం ఎంతో పెనుగులాడాడు అన్నమాట. కాబట్టి మనం కూడా ఈ లోక సంబంధంగా ఉన్నా లేకున్నా కానీ ఆత్మ సంబంధంగా దేవుడు ఆశీర్వాదం పొందుకుంటే మనకి అది ఎప్పటికీ ఆశీర్వాదకరంగా, మనకి మన తర్వాత మన పిల్లల తరాలకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి దానికోసం యాకోబు వలె దేవుడి సన్నిధిలో పెనుగులాడటం, పోరాటం, ప్రార్థన చేయటం ఇవన్నీ కలిగి ఉండాలని మీకు అందరికీ తెలియపరుస్తున్నారు. నా జీవితంలో నేను నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాను. మీరందరూ కూడా అలాగే ఈ పరిస్థితులన్నింటిలో, ఈ కఠిన పరిస్థితుల్లో, భయంకరమైన దినాల్లో పూర్తిగా దేవుడి మీద ఆధారపడి ఆయన వాక్యం ద్వారా బలపరుచుకుంటూ, అనేకులు బలపరుచుకుంటూ దేవుడి సన్నిధికి నడిపిస్తే కొన్ని ఆత్మలైన మన ద్వారా రక్షించబడితే, నరకం నుంచి తప్పించబడితే తండ్రి ఎంతో సంతోషిస్తాడు. 100 గొర్రెల్లో 99 ఉన్నాయి, కానీ తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం ఎంతగానో వెతికిన రీతిగా మనం కూడా దేవుడు వెతుకుతూ ఉన్నాడు. వాళ్ళందరినీ ఆయన సన్నిధి తీసుకొచ్చినట్లు మనం ఎంతగానో దేవుడి పనిని ముందుకు కొనసాగాలని మీకు అందరూ తెలియపరుస్తున్నాను. ఈ కొద్ది సాక్ష్యాన్ని, వాక్యాన్ని దేవుడు దీవించుకున్నాక. ప్రైజ్ ది లార్డ్. దయచేసి మనం సాక్ష్యం విన్నాము. సోదరుడు సుజాత సిస్టర్ గారి సాక్ష్యం జీవితాలు సరి చేసుకుని దేవుని కొరకు ఉండడానికి తీర్మానం చేసుకుందాం. మోగించి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయావాత్సల్యత కలిగిన ప్రభా, అత్యంత కృప కలిగిన తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామములో స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఎన్నడు మారని మార్చుంది మా తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా తండ్రి, మీ పొందుతున్నాను. మీ అనాదికాల సంకల్పంలో దుర్ముఖనాథులు వేయబడకుండా క్రీస్తు ఏర్పరచుకున్నారు. అందుబట్టి ముందు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. సమయంలో ప్రభావ మీ దాసరాలు సుజాత సిస్టర్ గారిని మీరు అభిషేకించి వాడుతున్నందుకే స్థుతిస్తుంటున్నాను. ముఖ్యంగా తన జీవితంలో ప్రభావ మీరు చేస్తూ వచ్చిన మీ గొప్ప కార్యమంటిని బట్టి మీ కొందరు లోకంలో పాపంలో ఉన్న తన జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు, దర్శించి రక్షించారు అని బట్టి. అంతేకాకుండా ప్రభా తండ్రి తను రక్షించిన నాటి నుండి తన ప్రతి పరిస్థితుల్లో మీరు చాలిన దేవుడిగా ఉన్నారు. ఎన్నో సమస్యలు, సంకటాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు వాటన్నిటిలో మీరు చాలని కృపనిచ్చి ధైర్యపరుస్తూ, ఓదారుస్తూ, వాగ్దానాలు ఇస్తూ వాటిని నెరవేరుస్తూ వచ్చిన మీ ప్రేమంతకు బట్టి మీ కొందనంలో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు చాలని కృపనిచ్చి నడిపించారు, అందులో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తిరిగి ప్రభా తండ్రి ఇంతవరకు మీ కృపను తన ఎడల మీరు విస్తరింపజేస్తూ వచ్చిన మీ ప్రేమంతకు బట్టి మీ కొందనంలో ఆత్మీయంగా మీరు బలపరుస్తూ, దాన్ని సంరక్షిస్తూ, పోషిస్తూ, కాపాడుతూ వచ్చినందుకే స్తోత్రాలు. అంతేకాకుండా మీ పని పరిచర్య విషయంలో ప్రభా మీరు ఇచ్చిన భారము, బాధ్యత వీటన్నిటిని బట్టి కూడా మీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఇంతవరకు మీరు సహాయపడుతూ వచ్చిన మీ ప్రేమంతకుని బట్టి స్థుతిస్తుంటున్నాను. తిరిగి ప్రభా మీ వాక్యం ద్వారా కూడా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన విధానం అంతటిని బట్టి మీ కొందరు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. అన్నావలే ప్రభా మేము మీ సన్నిధిలో మా ఆత్మను కుమ్మరించుకొని ప్రార్థించాలని, తిరిగి ప్రభా ఎస్తేరు వల్లే ప్రభా నశించిపోయే అయినా మా బంధువుల విషయమై ప్రభా మీ సన్నిధిలో ప్రార్థించాలని ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చారు. అంతేకాకుండా ప్రభా కనికరం కలిగిన తండ్రి, ఆయన పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘము అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థిస్తూ వచ్చింది. ప్రభా విడుదల అనుగ్రహిస్తూ వచ్చినారని మీరు మాట్లాడుతూ వచ్చారు. తిరిగి ప్రభా జీవం కలిగిన తండ్రి, యోనా కూడా ప్రభా నశించిపోయే నినివే ప్రజలకు వార్త ప్రకటించినప్పుడు ప్రభా వారు వెంటనే రక్షించబడతా వచ్చినారు, మారుమనసు పొందుతూ వచ్చినారు. ప్రభా గోనపట్టు కట్టుకున్నారు, పశ్చాత్తాపడుతూ వచ్చినారని మీరు మాట్లాడుతూ వచ్చారు. ఆ విధంగా ప్రభా ఇంకెవరైతే ప్రభా రక్షణ లేని మా ప్రియులు ఉన్నారో వారందరి కొరకే మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా మీ సన్నిధిలో ప్రభా మేము మొరపెడతా ఉన్నాం. కనికరించండి, కృప చూపించండి ప్రభా, దర్శించి రక్షించండి, మీ ఆత్మ కార్యాన్ని జరిగించండి. అంతేకాకుండా ప్రభా విశ్వాసులుగా ఉన్న మేము ప్రభా
తండ్రి హన్నా వలె ఎస్తేరు వలె ప్రభా మీ సన్నిధిలో నేను సంఘం ప్రార్థించిన రీతిగా ప్రభా ప్రార్థనా పరులుగా మేము ఉండడానికి సంపూర్ణంగా మీరు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. అంతేకాకుండా ప్రభా మీరు ఏ పని బాధ్యత మీరు మాకు అప్పగిస్తూ వచ్చినారో వాటిని గుర్తెరిగి ప్రభా సంపూర్ణంగా మా జీవితాల ద్వారా నెరవేర్చబడడానికి ఆ పని బాధ్యతలో ప్రభా మేము నమ్మకంగా ముందుకు సాగడానికి అప్పగించిన పనిని సంపూర్ణ ముఖ్యంగా స్వార్థ పరిచర్య ప్రార్థనా పరిచర్య సంపూర్ణంగా ప్రభా మేము చేయడానికి ప్రభా మీ కృప చూపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభా సహాయం చేయండి, మీ కృప అనుగ్రహించండి, మీ చిత్తానుసారంగా మీరు మమ్మల్ని నడిపించి మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభా మీ కొందనములు సుజాత సిస్టర్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. అన్న అక్క పిల్లలను బట్టి మీ కొందనాలు, పిల్లల భవిష్యత్తులో మీ కార్యం జరిగించండి, తిరిగి బిడ్డలను ఆత్మీయంగా మీరు బలపరచండి, మీ పని కొరికే సంపూర్ణంగా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్న ఆశ ఆసక్తి మీరు ఎరిగిన దేవుడు, మీరే కనికరించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా మీ కొందనములు ఏదైనా ప్రభా నేను ఈ సాక్ష్యము ఈ వాక్యము విన్న ప్రజలను బట్టి కూడా మీ కొందనములు ఇంకెవరైతే రక్షించబడలేదో వారికి రక్షణ కార్యం జరిగించండి. ఎవరైతే ప్రభా విశ్వాసులుగా ఉండి ప్రార్థనా జీవితం లేని వారు ఉన్నారో అయినా ఈ సాక్ష్యము ఈ వాక్యం ద్వారా పురుకొల్పబడి ఉజ్జీవింపబడి మీ సన్నిధిలో ప్రార్థనా పనులుగా ఉండేదాని కొరికే సంపూర్ణంగా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. తిరిగి ప్రభా సువార్త పరిచర్య ప్రభా ప్రార్థనా పరిచర్య లేని వారు ఉన్నారు, వాళ్ళందరి కొరికే ప్రార్థిస్తాము. మీరు అనుగ్రహించి మహిమ పొందమని ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. సహాయం చేయమని మీ పొందనములు స్తోత్రాలు చెల్లిస్తూ మీ చిత్త ప్రకారం మీ స్వరంను విని మీ చిత్తంను ఎరిగి నడుచుకోవడానికి సహాయం చేయండి. ముఖ్యంగా ప్రభా నేను ఈ కరోనా ద్వారా ప్రభా ప్రపంచం ఎంతో అల్లకొల్లోలంగా ఉంది, ధైర్యం చెడిన వారిగా ఉన్నారు, భయభీతులతో ఉన్నారు. ప్రభా మీరు కనికరించండి, కృప చూపించండి. మీ చిత్తం అయితే ప్రభా ఈ వైరస్ని సంపూర్ణంగా పాల్గొనండి, అణిచివేయండి. మీ ప్రజలైన వారికి నెమ్మది సమాధానం మీరు దయచేయండి. అంతేకాకుండా ప్రభా డాక్టర్స్ కూడా మీ దైవికమైన జ్ఞానము ఆశ్చర్యమైన ఆలోచన శక్తిని అధిక బుద్ధిని మీరు అనుగ్రహించండి. తండ్రి మీరు కనికరించండి. ప్రభా ప్రాణాలకు కూడా తెగించి పరిచర్య చేస్తూ ఉన్న బిడ్డలను కూడా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి సహాయం చేయండి. మీ చిత్తం అయితే ప్రభా నేను వ్యాక్సిన్ కూడా త్వరగా రావడానికి మెడిసిన్ రావడానికి ప్రభా మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఏదేమైనప్పటికీ ప్రభా మేము మీరు అక్కడ కొరికే సంపూర్ణంగా మేము సిద్ధపరచబడడానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ మేము సమూహాన్ని సిద్ధపరచడానికి మీ కృప దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభా ఈ మిగిలిన కొన్ని దినాలు మీ కొరికే సమర్పించడానికి మీ పని బాధ్యత విషయమైన వారము బాధ్యత కలిగి ఉండడానికి ప్రభా మీ కృప చూపించండి, సహాయం చేయండి. అదైనా మీ చిత్తానుసారంగా ప్రభా మీరు మమ్మల్ని నడిపించి మహిమ పొందమని ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ కొందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు సహాయపడుతూ ఇచ్చిన మీ ప్రేమంతటి బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్ఠమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.